ఈరోజు ఈ ప్రత్యేకమైన బైబిల్ తరగతి వచ్చిన సహోదరులకు అలాగే సహోదరులకు అందరికీ నా వందనాలు. యుగాంత శాస్త్రం రెండో భాగాన్ని చెప్పుకోవడానికి మనం అందరం చేరాం. ఆ పాఠాన్ని చెప్పుకుందామండి. యుగాంత శాస్త్రానికి సంబంధించి భౌతిక మరణాన్ని గురించి ఆలోచించాం. ఆ తర్వాత యేసు ప్రభు రెండవ రాకడ గురించి చెప్పుకున్నాం. మృతుల పునరుద్ధానాన్ని గురించి చెప్పుకున్నాం. అంత్య తీర్పు గురించి చెప్పుకున్నాం. ఈ 4 పాఠాలు గత సంవత్సరం చెప్పుకున్నాం. అంత్య తీర్పు తర్వాత ఏం జరుగుద్దండి? ఏం చెప్పుకోవాలండి? అంత్య తీర్పు తర్వాత మనం ఏం చెప్పుకోవాలి? అంత్య తీర్పు తర్వాత సంగతులు ఏంటండి? ఎవరన్నా ఒకరు మాట్లాడండి, పర్లేదు. అంత్య తీర్పు తర్వాత సంగతులు ఏమిటి అమ్మా? యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగించడం జరుగుతుంది. తీర్పు తర్వాత జరిగే సంగతి అది. ఇంకేమైనా ఉన్నాయండి అమ్మా? అంతేనండి. నిత్యజీవం పొందడానికి అర్హులైన వారికి ఏమో నిత్యజీవాన్ని ఇస్తాడు. నిత్య నాశనానికి అర్హులైన వారికి నిత్య నాశనాన్ని ఇస్తాడు. అది భయంకరమైన పాఠాలండి. మనం ఇప్పుడు చదవబోయే పాఠం చాలా భయంకరమైందండి. నిత్య నాశనానికి అర్హులైన వారికి నిత్య నాశనాన్ని ఇవ్వటం. అంటే తీర్పు తర్వాత సంగతుల్ని ఇప్పుడు ఆలోచిద్దాం. దానికి ఏం పేరు పెట్టామంటే నిత్య జీవన స్వతంత్రించుకున్నట, లేకపోతే పాత పాఠానికి సంబంధించి యుగాంత శాస్త్రం రెండో భాగం అని చెప్పేసి అని అనుకున్నామండి. ఎప్పుడన్నా ఇలా ప్రశ్న వేసినప్పుడు కాస్త కొంచెం ఆలోచించి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. అంటే మీరు అందరూ అంటే నాతో కలిసి ఆలోచించాలనే ఉద్దేశంతో ఆ ప్రశ్నలు వేస్తాను. ఇలాగా ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే అవకాశాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఎన్నో పనులు ఉంటాయి, అందరం బిజీగా ఉన్నాం. అయినా సరే ఒక రోజుని ఇలా కేటాయించి వాక్యం దొరుకుద్ది అనే నమ్మకంతో ఈ కూటానికి వచ్చిన మీకు అందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే ప్రస్తుత సంఘాల్లో మనం అందరం చందా వేస్తాం, చందాలు కొడతాం. ఆ డబ్బుని దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టకుండా ఎక్కువ మంది నిల్వ చేస్తున్నారండి. ఎందుకు నిల్వ చేస్తారని తెలియట్లేదండి. కొంతమంది ఈ స్థలాలు కొంటున్నారండి, ప్రాపర్టీస్ కొంటున్నారు. చర్చ్ కోసమే ప్రాపర్టీస్ కొంటున్నారండి. కొద్ది మంది వచ్చిన కానుకల్ని దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఖర్చు పెడుతున్నారండి. ఇక్కడ ఉన్న సంఘం కూడా అంటే చాలా ఖర్చు అవుద్దండి. ఈ మీటింగ్కి, ఈ హాల్కి, భోజనాలకి చాలా ఖర్చు అవుద్ది. అయితే వారు దేవుని ప్రేమించి దేవుని యొక్క రాజ్య సువార్త సర్వలోకానికి ప్రకటించబడాలని ఆశించి ఇలాగా దేవుని సేవ కొరకు వారి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. ఇంత పెద్ద మీటింగ్ జరగాలంటే ఒక వ్యక్తి చేసేది కాదు, ఎంతో మంది కష్టపడితే తప్ప ఇలాగ అవదండి. అంటే ఎంతో మంది కష్టపడాలి. ఆ కష్టపడే వాళ్ళని ఒక ఆయన అంటే నడిపించాలి. అప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. అంచేత కష్టపడుతున్న సహోదరులందరికీ నా అభినందనలు. ఇప్పుడు మనం పాఠంలోకి వెళదామండి. ఈ పాఠాలు చిన్న పుస్తకం రూపంలో ఇవ్వబడతాయి. అంటే కంగారేం లేదు. కావాలంటే హెడ్డింగ్ రాసుకోండి. ఎక్కువ సమయం దాని మీద పెట్టకుండా ఎక్కువ సమయం వినడానికి ప్రయత్నించండి. జస్ట్ ఆలోచించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు రెండో భాగంలో మనం మొట్టమొదటి ఆలోచించేది ఏమిటంటే
అంటే కొంచెం కఠినమైన పదం అది. పాపుల నాశనము అనే పదం. ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉన్నారండి. ఒకటి నీతిగా బ్రతికే వాళ్ళు, 2 పాపంలో కొనసాగేవాళ్ళు. అంటే ముందు ఈ పాపుల నాశనం సెటిల్ అయిపోతే నీతిగా బ్రతికే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడని తర్వాత 3 పాఠాలు దాని గురించి ఆలోచిద్దామండి. అంటే మొదటి పాఠం పాపుల నాశనము అని, రెండో పాఠం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునుట. అంటే మనం రాజ్యంలో ఉన్నాం, లేక రాజ్యంలో ఉన్న వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకుంటారో, లేక స్వతంత్రించుకునుట అనే మాటకు అర్థమేమిటో ఈరోజు ఆలోచిద్దామండి. మూడో పాఠం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం. అంటే క్రీస్తులో ఉన్నవారు జీవులో ఉన్నారు, జీవులు ఉన్నవారు జీవాన్ని ఎలా సొంతం చేసుకుంటారో ఆ విషయాన్ని, ఎలాగా సొంతం చేసుకుంటాం అంటే ఏంటి, ఎలా సొంతం చేసుకుంటాం ఆ విషయాన్ని. చివరిగా పరలోకంలో దేవుని యొక్క కుమారులు, అంటే మనం ఇప్పుడు దేవుని కుమారులుగా బ్రతుకుతున్నాం, లేకపోతే మనం రక్షించబడక మునుపు తప్పిపోయిన కుమారులుగా బ్రతికాం. రక్షించబడిన తర్వాత ఇంటికి చేరిన కుమారులుగా బ్రతుకుతున్నాం. ఒక రోజున ఇదే కుమారులు పరలోకంలో ఉంటారండి. పరలోకంలో దేవుని కుమారుల ఆ స్థాయి ఎలా ఉంటుందో 4వ పాఠాన్ని ఆలోచిద్దాం. ఈరోజు 4 పాఠాలు మనం చెప్పుకుందాం. ఇప్పుడు మొదటి పాఠం 1, అంటే మొదటి పాఠం పాపుల నాశనము. అలాగే పాపుల నాశనము. ఇక్కడ అంటే ఒకటే సెంటెన్స్ 5 పదాలుగా రాశానండి. అదేంటంటే, ఎవరైతే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరో, అంటే కొంతమంది రాజ్యాన్ని స్వతంత్రించుకోరు, ఎవరైతే స్వతంత్రించుకోరో వారు భౌతిక మరణం పొందిన తర్వాత పాతాళానికి వెళ్ళి, అంటే పాతాళం అంటే 2 భాగాలు ఉంటాయి. ఒకటి పాతాళంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పరదేశు, 2 వేదనకరమైన స్థలం. ఆ పాతాళానికి వెళ్ళి ఆ 2 కలిపిన పదం అనమాట అండి. వాళ్ళు వేదనకరమైన స్థలానికి వెళ్తారు. దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారు వేదనకరమైన స్థలానికి వెళ్తారు. వేదనకరమైన స్థలానికి వెళ్ళి అక్కడి నుండి ఆ పాతాళం నుంచి అంచు తీర్పుకి వచ్చి, అంటే పరదేశంలో ఉన్నవారు అంచు తీర్పుకి వస్తారు, వేదనకరమైన స్థలంలో ఉన్నవాళ్ళు అంచు తీర్పుకి వస్తారు. అంచు తీర్పుకి వచ్చి ఆ అంచు తీర్పు నుండి నరకానికి వెళ్తారండి. ఆ నరకానికి వెళ్ళే వరకు అంటే ఆ కార్యాలు ఎలాగుంటాయో ఈరోజు మనం ఆలోచిస్తాం అన్నమాట. అంటే ఎవరైతే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోరో వారు ఈ భౌతిక మరణం తర్వాత, లేకపోతే భౌతిక మరణం గుండా పాతాళానికి వెళ్ళి, అంటే పాతాళంలో వేదనకరమైన స్థలానికి వెళ్ళి పాతాళం నుంచి అంచు తీర్పుకి వచ్చి అంచు తీర్పు నుంచి నరకానికి వెళ్తారండి. అంటే వేదనకరమైన స్థలానికి వెళ్ళిన వాళ్ళు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? నరకానికి వెళ్తారండి. పరదేశకు వెళ్ళిన వాళ్ళు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారండి? అంటే పరదేశకు వెళ్ళిన వాళ్ళు ఏమో పరలోకానికి వెళ్తారండి, వేదనకరమైన స్థలానికి వెళ్ళిన వాళ్ళు నరకానికి వెళ్తారండి. అంటే ఈ గమనం, ఈ ప్రయాణం ఎలా జరుగుద్దో ఈరోజు మనం ఆలోచిస్తామండి. అయితే ప్రస్తుత లోకంలో మనుషులు 5 రకాలుగా కనపడుతున్నారు. 5 స్థాయిలుగా కనపడుతున్నారు. యాక్చువల్గా 2. ఈ రెండింటిని మనం కొంచెం చిన్న బ్రేకులు చేస్తే ఒక 5 రకాల మనుషులు ప్రస్తుతం లోకంలో కనపడుతున్నారు. ఎవరైనా ఆలోచించండి, ఎవరైనా ఆలోచించండి. ప్రస్తుతం ఉన్న మనుషుల్ని ఒక 5 భాగాలు చేయండి. అంటే సమానమైన భాగాల్ని 5 భాగాలు చేయండి. లోకంలో ఉన్న మనుషులందరినీ, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు 2 భాగాలు అయ్యారు.
ఇంకో మూడు భాగాలు ఉన్నాయండి అమ్మా. దేవుణ్ణి నమ్మి దేవుడు కోరుకున్నట్టుగా బ్రతుకున్నాడు, అదో భాగం ఉందండి. వెరీ గుడ్, 3 వచ్చినాయండి. ఇంకో 2 ఉన్నాయండి. వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళు, అది ఈ 2 అదేనండి, వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళు. ఇంకొక 2 ఉన్నాయి. దేవుణ్ణి అర్థం కాలేదండి. దేవుణ్ణి విగ్రహంగా చేసుకున్న వాళ్ళు, అది దేవుణ్ణి నమ్మిన వాళ్ళే. అంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారండి, అది ఒక భాగం. చిన్నపిల్లలు ఉన్నారు, మంచి చెడ్డలు జ్ఞానం తెలియడాడు. అంటే అప్పుడు ఇంకో భాగం ఉంది, అది ఏమిటంటే మంచి చెడ్డలు తెలివి వచ్చి పాపంలో కొనసాగేవాళ్ళు. ఇప్పుడు 5 భాగాలు చూపిస్తాడు చూడండి. మనుషుల్లో 5 రకాలు, లేకపోతే 5 స్థాయిలు. ఒకటేంటంటే చిన్నపిల్లలు. అంటే ఇప్పుడు చిన్నపిల్లల గురించి ఈ పాటలు చెప్పుకోం, ఎందుకంటే ఇది పాపుల నాశనం కాబట్టి చిన్నపిల్లల గురించి చెప్పుకోం. అయితే చిన్నపిల్లల గురించి ఆలోచిస్తున్నాం ఏంటంటే 5 రకాల మనుషుల్లో చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లల పరిస్థితి ఏమిటండి? వాడు దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళు. యేసు ప్రభు చెప్పారండి, చిన్నపిల్లలను ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే దేవుని యొక్క రాజ్యం అన్నాడండి. అంటే చిన్నపిల్లలు దేవుని రాజ్యానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఏమనకండి, వాళ్ళు ఎప్పుడైనా దేవుని రాజ్యానికి కాని జీవితాన్ని లేదా ప్రవర్తిస్తున్నప్పుడు నానా అది కదా నానా అని చెప్పండి, అంతే తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి. వాళ్ళు దేవుని రాజ్యం పోవట్లేదు. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం, కానీ అది డౌట్ ఏం లేదండి. ఇప్పుడే శ్రమ వస్తే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారండి. మనం డౌట్ అండి. అదండి వాళ్ళకి మనకుంటే తేడా. చిన్నపిల్లలు అంటే 5 రకాల్లో ఒకటి చిన్నపిల్లలు, వాళ్ళు దేవుని రాజ్యానికి సంబంధించిన 2 యవనస్తులు. ఈ యవనస్తులు అంటే మంచి చెడ్డలు తెలివి వస్తుంది వాళ్ళకి. 13 సంవత్సరాలు వచ్చేటికి, టీనేజ్ వచ్చేటికి మంచి చెడ్డలు తెలివి వస్తుంది. అంతవరకు ఒకవేళ పొరపాటు చేసినా అవి లెక్కించబడవు. కానీ మంచి చెడ్డలు తెలివి వచ్చిన తర్వాత వాళ్ళు నియమాన్ని మీరితే వాళ్ళు పాపులుగా నిర్ధారణ చేయబడతారండి. అంచేత వాళ్ళు మనసాక్షి దోషాలు కూడా చెప్తాయి. ఇప్పుడు టీనేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో మొట్టమొదటి తప్పు చేస్తారు. అప్పుడు ఏమవుతారండి? వాళ్ళు పాపులు అవుతారండి. ఇప్పుడు మనం ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే, మనకు టీనేజ్ వచ్చినప్పుడు 13 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మన జీవితంలో మొట్టమొదటి తప్పు చేసినప్పుడు మనం ఎలా ప్రవర్తించామో ఒకసారి ఆలోచించండి. మన వ్యక్తిత్వం, మన జీవితాన్ని గురించి మనం ఎలా ఆలోచించాం, మన తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాం, మన స్నేహితులతో ఎలా ప్రవర్తించాం, సమాజంలో మనం ఎలా ప్రవర్తించాం ఒకసారి ఆలోచించండి. ఎలా ప్రవర్తించామండి చెప్పొద్దు, అక్కర్లేదు, అర్థమైంది కదండి. నేను చాలా భయంకరంగా ప్రవర్తించానండి. అమ్మని లెక్క చేసేవాడు కాదు, నాన్న లెక్క చేసేవాడు, ఎవరిని లెక్క చేసేవాడు కాదండి. అది భయంకరమైన జీవితం అండి. మనందరం అది అనుభవించి బయటకు వచ్చాం. ఇంకా కొంతమంది యవనస్తులు యేసు ప్రభువుని నమ్ముకోకుండా అలాగే ఉంటే వాళ్ళు ఎక్కడ పోతారండి? నీ కొడుకు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నీ కొడుకు, నీ ముందుల కొడుకు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడండి. పాపుల నాశనం అయిపోయే పాపుల్లోనే నీ కుమారుడు, నీ కుమార్తె ఉంటారు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల రక్షణ గురించి ఆలోచించట్లేదండి. సోకుగా ఉన్నారో లేదో ఆలోచిస్తున్నారండి. ఎక్కడికి వెళ్తుంది? సోకు కాలిపోద్ది. పిల్లల రక్షణ గురించి ఆలోచించాం. ఇంకా చాలా మంది పిల్లలు డిగ్రీకి వచ్చినా సరే రక్షించబడని పిల్లలు ఉన్నారండి. వీళ్ళు ఎవరైనా సరే 10th క్లాస్ పరీక్షలు అయిన తర్వాత మా ఏలూరు పంపించండి, మేము బైబిల్ క్లాసులు పెడతాం. 10th క్లాస్ పరీక్షలు రాసిన వెంటనే ఆ పిల్లలు ఫ్రీగా ఖాళీగా ఉంటారు. ఒక్కరోజు రెస్ట్ చేద్దాం, నిద్రపోని, రోజంతా నిద్రపోనిద్దాం. ఆ నెక్స్ట్ డే ఏలూరులో బైబిల్ క్లాస్ పంపించండి, దేవుని యొక్క సంకల్పం చెబుతాం. కొంతమంది
బాప్తిజం పొందారు. ఏలూరులో బాప్తిజం పొందినాడు చేతులు ఎత్తండి. అదిగోండి 10th క్లాస్ అయిన తర్వాత బాప్తిజం పొందినాడు. ఒక ఆయన అమెరికాలో ఉన్నాడండి, 10th క్లాస్ అయిన తర్వాత బాప్తిజం పొందిన ఆయన. చూస్తున్నాడండి, చూస్తాడు. ఓకే. అంచేత యవన కాలం వచ్చిన తర్వాత వాళ్ళు పాపం చేస్తే వాళ్ళకి దోషారోపణ స్టార్ట్ అయితే వాళ్ళు రక్షించబడాలండి. మూడో రకం ఏంటంటే దేవుడు సువార్తను అనుగ్రహిస్తున్నాడు, సువార్తకు లోబడిన వాళ్ళు అండి. ఏంటండి వేయలేదా? ఓకే. దేవుని యొక్క రాజ్య సువార్తకు లోబడిన వారు దేవుడు సువార్తను అనుగ్రహిస్తున్నాడు. కొంతమంది లోబడతారు, కొంతమంది లోబడరు. ఆ లోబడిన వాళ్ళు మూడవ స్థానం. 4 కొంతమంది దేవుని యొక్క సువార్తకు లోబడి క్రీస్తు సంఘంలోకి వచ్చి తమ జీవితాన్ని మార్చుకొని ఉంటారండి. క్రీస్తు సంఘంలోకి వచ్చి జీవితాన్ని మార్చుకొని ఉంటారండి. అది 4వదండి. 5వ స్థానం క్రీస్తు సంఘంలోకి వచ్చి తమ జీవితాన్ని మార్చుకున్నవాడు, యథార్థంగా బ్రతుకుతున్నవాడు. 5 అంటే మొట్టమొదట చిన్నపిల్లలు, వాళ్ళ గురించి ఇప్పుడు మనం చదవం, అంటే ఈ పాఠంలో చదవం. 5వ భాగం 5వ స్థానం క్రీస్తు యొక్క సంఘం నుండి యథార్థంగా బ్రతుకుతున్నవాడు, వాళ్ళ గురించి కూడా ఇప్పుడు మనం చదవం. కానీ ఈ ముగ్గురు గురించి చదువుతామండి. ఈ ముగ్గురు పాపులకు సంబంధించినాడు. యవన దశలో బాప్తిజం పొంది యవన దశలో పాపం చేసి అలా ఉండిపోయినాడు. 2 సువార్తకు లోబడినాడు. 3 సువార్తకు లోబడి క్రీస్తు సంఘంలోకి వచ్చి తమ జీవితాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఒకసారి చూడండి. టీనేజ్ వచ్చి 13 సంవత్సరాల వయసు వచ్చి పాపం చేశానని దోషారోపణతో బతుకుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. చేతులు ఎత్తొద్దు. ఉన్నారా అన్న? లేరా? ఉన్నారండి. 2 సువార్త ప్రకటించబడుతున్నా సరే సువార్తకు లోబడిన వాళ్ళు ఉన్నారండి. నేను సువార్త విన్నానండి, ఇంకా నేను బాప్తిజం పొందలేదు. ఉన్నారండి. 3 నేను సువార్త విన్నానండి, యేసుప్రభుని నమ్ముకున్నాను, కానీ యేసుప్రభులో బ్రతకట్లేదండి. ఉన్నారండి. ఆ ముగ్గురు గురించి ఈ రోజు మనం ఆలోచించబోతున్నాం. మళ్ళీసారి చెప్తాను. యుక్త వయసు వచ్చిన తర్వాత పాపం చేసి బాప్తిజం పొందినాడు. 2 సువార్త ప్రకటించబడుతున్నా సరే, సువార్త విన్నా సరే ఆ సువార్తకి లోబడినోళ్ళు అంగీకరించడాడు. 3 సువార్తను అంగీకరించి బాప్తిజం పొంది క్రీస్తు సంఘంలో ఉండి తమ జీవితాన్ని మార్చుకున్నాడు. ఇలా 3 రకాలు ఉన్నారండి. అప్పుడు ఒక చిన్న ప్రశ్న నాది. ఆ ప్రశ్న ఏమిటంటే, ఆయన పోలికలో మనల్ని పుట్టించుకుని మనం ఆయన కుమారులుగా ఉండాలని మనల్ని ఈ లోకంలో సృష్టించి మనల్ని నరకంలో పంపించడం, నరకంలో వేయటం అన్యాయం కదండి. అది రామసాగర్ గారు మనల్ని నరకంలో వేయటం అన్యాయం కదా అన్నది. అవద్దు. అన్యాయం కదా? అన్యాయం కదండి. దేవుడు మనల్ని నరకం వేయటం అన్యాయమే కదండి. మరి ఇందాక ఇలా అన్నారు, అన్యాయం కాదండి. అంటే దేవుడు అన్యాయం చేయడు. దేవుడు ఎప్పుడూ నిందించబడ్డాడు. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏదైనా పని చేస్తే ఎవరన్నా మనం నిందిస్తారా? అలా చేయడం తప్పండి బ్రదర్, అలా చేసి ఉండకూడదు మీరు అంటారండి. దేవుడిని అలాగంటే వీల్లేదండి. ఏం చేద్దంటే ఆయన నిందింపబడ్డాడు. ఒక వ్యక్తి నిందించేటట్టుగా దేవుడు ప్రవర్తించడం. ఎలా నిందించబడ్డాడు? ఎందుకు నిందించబడ్డాడు? ఆయన ఎందుకు నిందించబడ్డాడంటే దీనికి సంబంధించి నేను ఒక 4 పాయింట్లు చెప్తానండి. దేవుడు మనిషిని నరకంలో పంపించడం అన్యాయం కాదు.
అన్యాయం కాదు. నేను రెండో పాయింట్ ఏంటంటే, దేవుని తెలుసుకున్నటకు దేవుడు మనిషికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మనం దేవుని తెలుసుకోవాలని దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడండి. ఆ అవకాశాల్లో నెంబర్ 1 ఏమిటంటే ఈ ప్రకృతిని ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడండి ప్రకృతిని దేవుడు? ఈ ప్రకృతిని దేవుడు ఎందుకు ఇచ్చాడండి? ఐశ్వర్యని గారు ఆయన్ని తెలుసుకోవాలని, థ్యాంక్ యూ, ఆయన్ని తెలుసుకోవాలని దేవుడు ఈ ప్రకృతిని ఇచ్చాడండి. అంటే ప్రకృతి అంటే గాలి, నీరు, వాతావరణం, ఆహారం, ఇవన్నీ కూడా ఇదంతా ప్రకృతికి సంబంధించింది. ఎందుకు దేవుడు ఈ ప్రకృతిని ఇచ్చాడంటే మనం ఆయన తెలుసుకోవాలని. ఎక్కడ ఉందని బైబిల్లో వచ్చిన ఒకటి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26, 27 వచనాలు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26. చదువుతారా? మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవడానికి కడుగుందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాసాల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక్క మనిషి అయిన ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాసాల యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఈ ప్రకృతిని అంతా కూడా దేవుడు ఎందుకు ఉంచాడంటే మనం ఆయన్ని తెలుసుకోవాలని. సూర్యుని చూస్తున్నాం కదండి, సూర్యరశ్మిని అనుభవిస్తున్నాం కదండి. కానీ సూర్యుని చూస్తున్నాం, సూర్యరశ్మిని అనుభవిస్తున్నాం, ఆ సూర్యుని సృష్టించింది ఎవరో ఆలోచించట్లేదండి. కావాలంటే ఆ సూర్యుడికి దండం పెడుతున్నాను. ఎంత తప్పండి అది, ఎంత తప్పండి. గాలిని అనుభవిస్తున్నాం కదండి, గాలి వల్లే బతుకుతున్నాం అనే సంగతి తెలుసు కదండి. గాలి లేకపోతే చచ్చిపోతాం అనే సంగతి తెలుసు కదండి. గాలిని అనుభవిస్తున్నాం, గాలిని అభినందిస్తున్నాం, కానీ గాలిని మనకి ఇస్తున్నవాడు ఎవరో మనకు తెలియదండి. ఆయనే దేవుడు. అందుకే బైబిల్లో పదం ఉంది, దేవుడు తన ధనాగారంలో గాలిని వేవ చేస్తున్నాడు అన్నాడండి. దేవుడు వేవ చేస్తున్నటువంటి గాలిని. కానీ గాలిని అనుభవిస్తున్నాం, కానీ గాలిని ఇచ్చిన దేవుణ్ణి తెలుసుకుంటలేదు. వర్షాన్ని అనుభవిస్తున్నాం, కానీ వర్షింపజేస్తున్న దేవుణ్ణి తెలుసుకుంటలేదు. దేవుడు ఆజ్ఞాపిస్తే మేఘాలు వర్షిస్తాయి, మీరు వర్షించొద్దు అని చెప్పేసరికి మేఘాలు తేలిపోతాయి. కొన్నిసార్లు పెద్ద మేఘం వచ్చేది, పడిపోద్దు వర్షం అని ఆనందపడిపోతామండి. కాసేపటికి తేలిపోద్దండి వర్షం. సరే మేఘాలు తేలిపోయినరా అంటాం. ఎందుకు వెళ్ళిపోయినాయి? దేవుడు అనుమతి ఇవ్వలేదండి. దేవుడు అనుమతిస్తే కుమ్మరించేస్తుంది వర్షం, లేకపోతే మేఘాలు కుమ్మరించేస్తాయి. మనం బ్రతకడానికి దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడండి. కొన్నిసార్లు దేవుడే పండొద్దు అంటాడండి, ఆగిపోతుంది. కొన్నిసార్లు దేవుడు సమృద్ధిగా పండు అంటాడండి, సమృద్ధిగా పంట పండుద్దండి. ఈ ప్రకృతి అంతా కూడా దేవుని తెలియజేయటానికి. అప్పుడు నాకు చిన్న ప్రశ్న ఉంది. ఇప్పుడు ఆ ప్రశ్న ఏమిటంటే, తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరిచ్చారు తల్లిదండ్రుల్ని? మా తాత మా అమ్మమ్మ ఇచ్చారు, మా అమ్మని. మా తాతగారు మా నాన్నమ్మ ఇచ్చారు, మా నాన్నని. ఓకే, మీ తాతోళ్ళు ఇచ్చారు. ఓకే, మీ మా అమ్మోళ్ళు తాతోళ్ళు ఇచ్చారు. వస్త్రాలు ఇచ్చారు, మా డాడీ కొన్నారు. ఆహారాలు ఇచ్చారు, మా ఊడు పండించాడు, మా అమ్మ ఉండింది. మరి వాతావరణం ఇచ్చారండి, ఏ తాత ఇచ్చాడండి? ఈ వాతావరణాన్ని ఏ తాత ఇచ్చాడు? గాలిని ఏ తాత ఇచ్చాడు? ఏ మా అమ్మ ఇచ్చింది?
వీటన్నిటిని ఇచ్చినోడు దేవుడు అండి. అంటే ప్రకృతినిచ్చి నేనున్నాను అని దేవుడు రుజుపరుచుకున్నాడు. 2, దేవుడు సువార్తికులను పంపిస్తాడండి. ఒక వ్యక్తి రక్షించబడాలని దేవుడు సువార్తికులను పంపిస్తాడండి. మొన్న నేను భీమాన్ వెళ్ళానండి సువార్త కూటాలకి. అక్కడ ఓ చిన్న షెడ్ వేశారు, దానికి అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళానండి. ఆ ప్రార్థన చెప్తున్నారండి. అక్కడ ఒక 25 సంవత్సరాలు యవనొస్తున్నాడంటండి. అంటే ప్రతి ప్రాంతం పాడైపోయింది, స్పిరిచువల్గా లేవు, ప్రతి ప్రాంతం పాడైంది. ఆ పిల్లోడు కొంచెం బాగా విశ్వాసంగా బ్రతుకుతాడేమో, ఆయన ప్రార్థన చేశాడటండి. తండ్రి మా ప్రాంతానికి ఎవరన్నా సువార్తికులు వచ్చి వాక్యం చెప్పినట్టు చేయి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాడటండి. సరే మనోళ్ళే అక్కడ ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడండి. ఇల్లు కట్టుకుని గృహ నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ పక్కనే స్థలం ఉంది. ఆయన అన్నాడట, బావగారు ఆ ప్రక్కనే బావగారు ఈ పక్కనే షెడ్ వేయండి. ఆ షెడ్లో నేను ఆయన ఐదోలో ఉంటాడండి. షెడ్ వేసి అక్కడ ప్రార్థన పెట్టండి అన్నాడటండి. ఈయన సంతోషపడిపోయాడండి సువార్తికుడు. సరే షెడ్ అయిపోయింది. ఇక మొన్న ప్రారంభించారు ప్రార్థన. అంతకుముందు నేను వెళ్ళి కొంచెం ప్రార్థన చేసుకున్నాను అనమాట అండి. అప్పుడు వాడు చెప్పారండి, ఒక అబ్బాయి, ఒక 25 సంవత్సరాల వయసు గారు అబ్బాయి మా ప్రాంతానికి ఎవరైనా వచ్చి సువార్త పాటిస్తే బాగుండని ఆశపడ్డాడటండి. మేము వచ్చి ఇక్కడ షెడ్ కడుతుంటాం, ఆయన వచ్చి ఆ మాట చెప్పాడు, నాకు చాలా ఆశ్చర్యపోయామన్నాడండి. అంతేనండి, మీకు ఎవరికి ఆశ్చర్యం కలగలేదండి? ఇక్కడ ఒక ఆయన ఉన్నాడండి, నాకు వాకింగ్ కావాలి మంచి వాకింగ్ చెప్పేవాళ్ళని కనపరచదండి అని ప్రార్థన చేసుకున్నాడటండి. అప్పుడు ఈ దేంట్లోనూ మన ప్రసంగం వినపడిందటండి. ఆ క్రింద నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేశాడటండి. ఆ నెంబరు వాళ్ళేమో జీవన్కి నెంబర్ ఇచ్చి ఆయన కాంటాక్ట్ చేయండి అన్నాడటండి. ఆయన కాంటాక్ట్ చేస్తే ఈరోజు మీటింగ్ ఉంది రండి అన్నాడటండి. వచ్చారండి. అయిందండి అలాగా. అదిగోండి ఇక్కడే ఉన్నాడు సాక్ష్యం. అంటే దేవుడు మనం యథార్థవంతులం అయితే, మనం దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు మన మొర విని, మనం బాప్తిజం పొందక ముందే మన మొర విని మనం రక్షించబడటానికి సేవకులు పంపిస్తాడండి. అంటే దేవుడు నిందించబడాడండి. బైబిల్లో ఎవరి దగ్గరికన్నా సువార్తికులు పంపించాడండి దేవుడు? కొన్నేళ్ళ దగ్గరికి అండి. కొన్నేళ్ళు యథార్థవంతుడండి. అలాంటోడు నాశనం అయిపోకూడదు అంటే దేవుడు సువార్తికుడు పంపించాడండి. అప్పుడు సువార్తికుడు పంపిస్తే సువార్తికుడు వెళ్ళి వాక్యం చెప్పాడు. ఆ ఇంటి వాళ్ళందరూ రక్షించబడ్డారండి. మీ జీవితాల్లో మీరు చాలా దుఃఖంలో ఉన్నప్పుడు, చాలా కష్టంలో ఉన్నప్పుడు, మీరు బాగా వేదన పడుతున్నప్పుడు అనుకోకుండా అద్భుతంగా ఎవరైనా సువార్తికులు వచ్చి మీ ఇంట్లో ప్రార్థన చేశారా? చేశారండి. ఎవరు పంపించారండి వాళ్ళని? అంతే. ఇప్పటికీ దేవుడు పంపిస్తున్నాడు సువార్తికుల్ని. దేవుడు మనల్ని ప్రేమించి సువార్తికుల్ని పంపిస్తున్నాడండి. కానీ కొన్నిసార్లు ఆ సువార్తికుల్ని సువార్త చెప్పేవాళ్ళని మనం తృణీకరిస్తామండి. అది మాత్రం క్షేమం కాదు. మూడవది, దేవుడు ఇంకో పని చేస్తున్నాడు. ఒకవేళ సువార్తికులు వెళ్ళడానికి అవకాశం లేని ఇళ్ళు ఉంటాయి కొన్నిసార్లు. ఇప్పుడు RSS దగ్గరికి వెళ్ళి నేను సువార్త చేస్తానంటే రానిస్తారండి, చంపేస్తారండి. మరి వాళ్ళకెళ్ళ దేవుడు తెలియజేస్తాడండి. ఆ టీవీ ద్వారా తెలియజేస్తాడండి, కరపత్రాల ద్వారా తెలియజేస్తాడండి, రేడియోల ద్వారా తెలియజేస్తాడు. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం రేడియోలు లేవేమో, రేడియోలు అందరూ కట్టేసాం కదండి. టీవీలు ఉన్నాయి, టీవీలు కూడా తగ్గిపోతున్నాయండి ఇప్పుడు. మరి ఏమి వచ్చేసినాయండి? ఆ సెల్ ఫోన్లు వచ్చేసినాయండి. అదే సెల్ ఫోన్లో నువ్వు యూట్యూబ్ చూస్తే నువ్వు వినకపోయినా యూట్యూబ్లో ఎవరిదో ప్రసంగం ఉంటుందండి. ఆ ప్రసంగంలో ఎవరి గురించి చెప్తారండి? దేవుడి గురించి చెప్తారండి. ఆ ప్రసంగంలో యేసుప్రభు గురించి చెప్తారండి. దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. మొదట నెంబర్ 1 ఎవరి ద్వారా తెలియజేశాడండి? ప్రకృతి ద్వారా తెలియజేశాడండి. నెంబర్ 2 సువార్తను పంపించి తెలియజేశాడండి. నెంబర్ 3 టీవీ ద్వారా, రేడియో ద్వారా, ఇలాగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాడండి.
నాలుగవది మనం తట్టుకోలేము. కొన్నిసార్లు దేవుడు కష్టాలకు అనుమతిస్తాడండి. కష్టాలకు అనుమతిస్తాడండి. దేవుడు లేడు, ఏమి లేడు అని నువ్వు గర్వంగా ప్రవర్తిస్తున్న సమయంలో ఒక ఈ బొట్టనేలకి ఏదో ఒకటి తగిలింది అన్నాడు. ఎవరు గుర్తొచ్చాడండి? ఇప్పుడు ఏమనుకోండి, దేవుడు నాకు ఎక్కలేదు అనుకున్నాను, కానీ బొట్టనేలకి రాయి తగిలింది అనుకోండి, ఆ బొట్టనేలలో లేచిపోయింది అనుకోండి, కొంచెం రక్తం వచ్చింది అనుకోండి, ఆ దెబ్బ తగిలినడికి అలా దేవుడా అని చెప్పేసి ఎవరు గుర్తొచ్చారండి? కొన్నిసార్లు మనం తట్టుకోగలిగిన చిన్న చిన్న కష్టాలని, చిన్న చిన్న సమస్యల్ని పంపించి ఆయన వైపుకు దేవుడు ఆకర్షించుకుంటాడండి. విశ్వనాథం గారు ఆకర్షించుకుంటాడండి. ఆమోసు గ్రంథంలో ఒక మంచి భాగం ఉందండి. ఆమోసు గ్రంథం హోషేయ, యోవేలు, ఆమోసు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయంలో 6వ వచనం నుండి 11వ వచనం వరకు వేసేసుకోండి మీరు. ఇక్కడ దేవుడు 5 సమస్యలు రప్పించాడటండి ఇశ్రాయేల్ ప్రజలకి తన వైపు తిప్పుకుంటానికి. అంటే ఇది బైబిల్ సబ్జెక్టేనండి, నేను సొంతంగా ఏం మాట్లాడలేదండి, బైబిల్ సబ్జెక్టే. దేవుడు మనుషుల్ని తన వైపు తిప్పుకుంటానికి, తన పోలికలో నిర్మించబడిన మనుషులు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని తన వైపు తిప్పుకుంటానికి దేవుడు ఒక 5 ప్రయత్నాలు చేసేటటువంటి ఇశ్రాయేల్కి సంబంధించి. ఒకసారి ఆమోసు గ్రంథం తీయండి, 4వ అధ్యాయం తీయండి, 6వ వచనం. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగు చేసినను. దంతశుద్ధి అంటే పళ్ళు తోముకోవడం కాదు, ఆహారం లేకుండా చేయటం. ఆహారం లేకుండా చేశాను నేను. మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినాను. మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఒక్కసారి అవుతాను. ఆహారం లేకుండా చేసినా సరే మీరు నా వైపు తిరగలేదు. ఒకవేళ ఎప్పుడైనా కరువు వస్తే ఏం చేయాలంటండి? దేవుని వైపు తిరగాలండి. ఏదైనా తెగులు వస్తే ఏం చేయాలండి? దేవుని వైపు తిరగాలండి. మొన్న భయంకరమైన తెగులు వచ్చిందండి, కరోనా. ఎంతమంది దేవుని వైపు తిరిగారండి? కరోనా వచ్చినప్పుడు నేను కరోనా బారిన పడి హాస్పిటల్లో ఉండి నేను వైద్యం పొంది నేను బ్రతికాను అన్నప్పుడు ఎవరండి చేతులు ఎత్తండి. అది కూడా చేయలేచిందండి. 2, 3, 4, 5, 6. అమ్మా ఇలాగంటే కుదరదమ్మా. ఈ కరోనా వచ్చిందమ్మా. ఓకే, కరోనా వచ్చిన తర్వాత నేను దేవుని తెలుసుకుని నేను మారు మనసు పొందాను అన్నవాడు అప్పుడు వాళ్ళు చేతులెత్తండి. ఇందాకేం కరోనా వచ్చిన వాళ్ళు, కరోనా వచ్చిన తర్వాత నేను మారాను అన్నవాడు చేతులెత్తండి. ఎల్వీరా గారు చనిపోయారు, లేరండి. ఆయన ఒక మాట అన్నాడండి, కరోనా వచ్చింది కానండి ఎవడ మారలేదండి. కరోనా వచ్చినా మారలేదండి ఎవడన్నా. అంటే ఆ ప్రజలను చూసి విసుకుపోయి ఆయన మాటండి అన్నారు కదండి. అదొకటి సాక్ష్యం. దేవుడు కరోనా ఎందుకు రప్పించాడండి? ఐగుప్తులో తెగులేమో ఒక దేశానికి మాత్రమేనండి, ఐగుప్తుకు మాత్రమే. కరోనా ప్రపంచమంతటికి. ప్రపంచమంతా ఏం చేయాలండి? దేవుని దగ్గర రావాలండి. దేవుని దగ్గర రాలేదండి. అంచేత నెంబర్ 1 నేను కరువు రప్పించాను. అక్కడ మీరు నా తట్టు తిరిగిన వారు కారు. నెంబర్ 2 7వ వచనం. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని వర్షం లేకుండా చేశాను. 8వ వచనం ఆఖరి మాట. 2 ఆఖరి మాట అండి. 8వ వచనం ఆఖరి మాట. మీరు నా తట్టు తిరిగిన వారు కారు. వర్షం లేకుండా చేశాను, మీకు నీళ్లు లేకుండా చేశాను. వర్షం లేదంటే పంటలు ఉండవు, పంటలు లేకుండా చేశాను. అయినా మీరు నా తట్టు తిరగలేదు.
9వ వచనం. మరియు మీ సస్యంలోని ఎండు తెగులు చేతను కాటుకు చేతను నేను పాడు చేసి తిని మీ పంటలు పాడు చేశాను. 9వ వచనం ఆఖరి మాట, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 10వ వచనం, మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్లు పంపించినట్లు మీ మీదకి తెగుళ్లు పంపించి తిని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 11వ వచనం, దేవుడు సొదొమ గొమొర్రా బోర్ల దోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరు నాశనం చేయగా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇక్కడ ఐదు రకాల కష్టాలు ప్రజలకు రప్పించాడండి దేవుడు. అయ్యో కష్టాలు రప్పిస్తాడండి. ఎందుకు రప్పిస్తాడండి? నాశనం చేసేట్టుగా ఆయన వైపుగా ఆకర్షించుకుంటాను. అంటే అప్పటికే ఆయన వైపు తిరగకపోతే అప్పుడు నాశనం చేస్తాడండి. నాశనం చేయడానికి ఆయనకి అధికారం ఉందండి. ఇక్కడ 5 పాటలు చదివామండి. 1, ఆహారం లేకుండా చేశాను, కరువు రప్పించాను, మీరు నా తట్టు తిరగలేదు. 2, వర్షం లేకుండా చేశాను, అయినా మీరు నా తట్టు తిరగలేదు. 3, తెగులు పంటకు తెగులు రప్పించాను, అయినా మన నా తట్టు తిరగలేదు. 4, నాశనం చేసి సొదొమ గొమొర్రా ఐగుప్తుల మీదకి తెగులు వచ్చినట్టుగా మీ మీదకి తెగుళ్ళు రప్పించాను, అయినా మీరు నా తట్టు తిరగలేదు. 5, సొదొమ గొమొర్రాల వలె నేను మిమ్మల్ని నాశనం చేయడానికి నేను నిర్ణయించుకున్నాను, అయినా మీరు నా తట్టు తిరిగినారు కాడు. అంటే ఇక్కడ ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టాన్ని మనుషులు తీరుస్తారంటే మనుషుల దగ్గరికి వెళ్తాం. మనుషుల వల్ల కాదంటే ఎక్కడికి వెళ్తామండి? దేవుడి దగ్గరికి వెళ్తాం. అందుకు దేవుడు కష్టాలను అనుగ్రహిస్తాడనమాట అండి. ఒకవేళ కష్టాలు దేవుడు అనుగ్రహిస్తాడంటే మనం తట్టుకోలేమేమో, తట్టుకోవాలండి. కష్టాలు ఆయన అనుమతి లేకుండా ఏది జరగదండి. నీకు సుఖం వచ్చిందా ఆయన అనుమతితోనే వచ్చింది, నీకు కష్టం వచ్చిందా ఆయన అనుమతితోనే వచ్చింది. అది ఇప్పుడు మనం ఎక్కడున్నాం? దేవుడు ఒక మనిషిని నరకంలో వేస్తే ఆయన అన్యాయస్తుడు కాడు. ఎందుకు అన్యాయస్తుడు కాడు? అందరూ ఆయన తెలుసుకునేటట్టుగా దేవుడు అవకాశాలు దయచేస్తున్నాడు. 1, ఈ ప్రకృతిని ఇచ్చాడు. 2, సువార్తను పంపించాడు. 3, ఒకవేళ సువార్తకులు వెళ్ళే అవకాశం కూడా లేని చోటకి టీవీ ద్వారానో లేకపోతే యూట్యూబ్ ద్వారానో సువార్తను అనుగ్రహించాడు. 4, ఇదిగో ఈ కష్టాలను అనుమతిచ్చి ఆయన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నం చేశాడండి. అప్పుడు చెప్పండి మీరు, ఇన్ని జరిగినా సరే ఒక మనిషి దేవుడి దగ్గర రావట్లేదండి, యేసుప్రభుని అంగీకరించట్లేదండి. కఠినమైన పరిస్థితి అండి. మన జీవితంలో ఏదైనా జరిగిందంటే మనం మార్పు చెందాలనే దేవుడు అనుమతిస్తున్నాడు. కానీ అన్ని జరిగినా సరే మనిషి దేవుని తెలుసుకుంటలేదు, దేవుని దగ్గర రావట్లేదు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దేవుని వైపు తిరగని వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ ఒక్కసారి మనసు పెట్టండి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినే అవకాశాన్ని దయచేశాడు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని చదివే అవకాశం దయచేశాడు, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిని పెట్టొద్దు. జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంతకుముందు లోకంలో 5 రకాల మనుషులు ఉన్నారనుకున్నాం. ఇప్పుడు లోకంలో 2 రకాల మనుషులు ఉన్నారు. వాళ్ళ గురించి ఒకసారి ఒక వచనం చదువుదామండి. 2 తెస్సలోనికయ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాల్లో ప్రభువైన యేసు 6-8 వచనాల్లో 2 రకాల మనుషులు ఉన్నారు. ఆ మనుషుల గురించి ఒకసారి ఆలోచిద్దామండి. అంటే ఈయన ఏం చేశాడంటే మొత్తం ఈ 5ని రెడీ చేశాడండి. 5ని మనమేమో 5 భాగాలు చేసాం. ఆ 5 భాగాలని పౌలు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ ఏం చేశాడు 2 భాగాలు చేశాడండి. ఆ 2 భాగాలు నాశనం అయిపోయే 2 భాగాలండి. ఇప్పుడు మన పాఠమేమో పాపుల నాశనం అయిపోయే వాళ్ళలో 2 భాగాలని ఉంచాడండి. ఆ 2 భాగాలు ఏంటో చదువుదాం. అందరూ తీశారండి. 2వ తెస్సలోనికయ 1వ అధ్యాయం
6, 8 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగిన వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. న్యాయమే అంటే మనం అన్యాయం కదా అనుకున్నాం, కాదు న్యాయమే అన్నాడు అనమాట అండి. ఒక వ్యక్తిని నరకాన్ని పంపించడం అన్యాయం కదా అని మనం అనుకుంటే ఇక్కడ ఏమంటాడు? న్యాయమే, దేవుడు అన్యాయం చేయడు. అమ్మ స్త్రీలు ఎవరైనా మాట్లాడండి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు నాశనం అయిపోయే వాళ్ళని 2 భాగాలు చేశాడండి. ఏమిటండి 2 భాగాలు? ఒకటి దేవుని ఎరగని వాళ్ళు, 2 సువార్తకు లోబడిన వాళ్ళు. అంటే సువార్తకు లోబడిన వాళ్ళ గురించి ఇంత ముందు కూడా మనం ఆలోచించాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. దేవుడు అత్యంత ప్రేమతో మనం రక్షించబడాలని కోరికతో మన ఇంటికి సువార్తను పంపిస్తాడండి. ఓ పేదోడు అంటే ఖరీదు కాని చొక్కాలు వేసుకొని, ఓ బ్యాగ్ తగిలించుకొని, లేకపోతే బైబిల్ చేతితో పట్టుకుని ఇంటింటికి కరపత్రాలు ఇచ్చుకుంటూ ఏదో స్లిప్పర్ వేసుకొని, అంటే ఖరీదైన బూట్లు కూడా ఉండవండి. పేదోడండి, ముఖానికి ఎండలో తిరిగి ముఖానికి జిడ్డు పరుచుకుంటూ ఇంటింటికి వచ్చి కరపత్రాలు మంచి పెడతాడు. మనకు ఎలా కనపడతాడు? అతను ఓ పేదోడు మురుకోళ్ళ కనపడతాడా? దైవజనుల్లా కనపడతాడా? ఆ పేదోడు మురుకోళ్ళ కనపడతాడా? ఎవరైనా అతను దైవజనుడు, దేవుని యెహోవా దూత, నిన్ను రక్షించడానికి దేవుని చేత పంపబడిన వాడు. ఎప్పుడైనా కరపత్రాలు పట్టుకుని ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టిన అనుభవం ఉందండి ఎవరికైనా? ఎలా వెళ్ళా నువ్వు? నీ ఏ స్థాయిలో వెళ్ళావు? అంటే ఆ నీ స్థానం ఏంటి? నీ స్థానం ఏంటి? నువ్వు యెహోవా దూతవి, యేసు ప్రభువు యొక్క రాయబారివి. ఆ కుటుంబాన్ని రక్షించడానికి, ఆ కుటుంబంలో ఉన్న నశించిపోయిన రక్షించడానికి, సువార్త అందించడానికి కరపత్రం పట్టుకు తిరిగావు నువ్వు. అది ఎంత భాగ్యం అండి అది. కొంతమంది కరపత్రం పట్టుకెళ్ళి ఇవ్వడానికి సిగ్గుపడతారేమో. అది సిగ్గుపడవలసిన పని కాదు. నువ్వు పాపం చేసి సిగ్గుపడు, నువ్వు తప్పు చేసి సిగ్గుపడు. సువార్తను ప్రకటించడం సిగ్గుపడద్దు. అపోస్తలుడైన పౌలు పదం అన్నాడండి, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను అన్నాడండి. అంతకంటే ఘనమైన కార్యం ఏముందండి? అంతకంటే ఘనమైన కార్యం ఏముందండి? కాబట్టి సువార్త ప్రకటించబడుతుంది. ఇక్కడ కొంతమంది సువార్తకు లోబడరాటండి. అక్కడ పదం ఉంది, సువార్తకు లోబడని వారికిని. అది రెండోది. మొదటిది దేవుని ఎరుగని వారికి. అంటే సువార్తకు లోబడినోడు అంటేనేమో అతను రక్షించబడలేదు, సువార్తకు లోబడలేదంటే రక్షించబడలేదు. మరి దేవుని ఎరగని వాడు అంటే ఎవరండి? దేవుని ఎరగని వాడు అంటే ఎవరండి? ఎవరైనా మాట్లాడతారండి వెనక నుంచి అండి? నేను వెనకన్నా, నేను ముందు కూర్చుని వెనకోళ్ళు అడిగితే ముందు నిలబడుతున్నాడు ఏంటండి? అంటే ఎల్వీరావు గారు అబ్బాయి శ్రీను గారు ఉన్నాడండి, ఇక్కడ కనపడలేదండి. అంత వెనకలు కూర్చున్నారు ఏంటండి? నిలవండి ఒకసారి. దేవుని నెరవేరాలు అంటే ఎవరండి? అమ్మా అనిలు. దేవుని నెరవేరాలు అంటే ఎవరండి? ఎవరు చెప్తారండి? సువార్తకు లోబడిన వాళ్ళు అంటే అన్యులు. మరి దేవుని నెరవేరాలు అంటే ఎవరు? మిమ్మల్ని ముందు నడకలేదండి, ప్లాస్టర్ తేలేదండి బ్రదర్ మీరు. మరి మేము సువార్త కూడా అది కూడా తేవాలండి, లైన్కి వేద్దాం. ఎవరమ్మా? అమ్మా అన్యులు కాదు, ఆయన చెప్పేశారు అన్యులు అని కాదు. మరి ఎవరండి?
సంఘంలో ఉండి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాళ్ళు. థ్యాంక్ యూ మా. అంటే స్వరం వినబడింది, మనిషి కనపడలేదు. ఓకే, బాప్తిజం మంది క్రీస్తు సంఘ సభ్యులయ్యి యేసుప్రభు యొక్క గుణాలు సంపాదించిన వాళ్ళు అండి. రాసుకోండి కావాలంటే ఆ మాట. దేవుని ఎరగటం అంటే దేవుని స్వభావం కలిగి ఉండటం. యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో పరిసయ్యుల్ని శాస్త్రుల్ని మీరు నన్ను కానీ నా తండ్రి కానీ ఎరగరు అన్నాడండి. పరిసయ్యులకి యెహోవా దేవుడు తెలీదా? శాస్త్రులకి యెహోవా దేవుడు తెలీదా? యాజకులకి యెహోవా దేవుడు తెలీదా? యేసుప్రభు మీరు ఎరగరు అన్నాడండి. అంటే తెలియటం వేరు, ఎరగటం వేరు. తెలియటం అంటేనేమో యెహోవా దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, ఇవన్నీ కూడా తెలుసుకుంటామండి. ఎరగటం అంటే అవి నమ్మి ఆ గుణాలు సంపాదించడం అండి. మనలో చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద పదాలు వాడేస్తారండి. అప్పుడు నేను అనుకుంటాను, అసలు ఈ సహోదరుడు ఈ పదాలు నమ్ముతున్నాడా అనుకుంటానండి. యెహోవా సర్వశక్తిమంతుడు అదేమో పదం, అది నీకు తెలిసిన పదం. యెహోవా సర్వశక్తిమంతుడు అంటే ఎరగటం అంటే ఏంటండి? ఆయన తప్ప ఏ శక్తిని నమ్మకుండా ఉండటం, అది ఎరగటం అండి. మీరు ఎక్కడో బయలుదేరారు, అన్నాడండి ఎవడు, మానేశారండి. విశ్రాంతం గారు ఎక్కడో బయటకు బిజినెస్ బయలుదేరారండి. బయలుదేరడానికి ఎక్కడ నాలాంటి శివుడు కూడా తుమ్మాడండి. తుమ్ముడు మళ్ళా తుమ్మంటాడటండి. ఆయన తుమ్ముతాడు, బయటకు వెళ్తే మానేశాడండి. ఇప్పుడు యెహోవాను నమ్ముతున్నాడా, తుమ్మును నమ్ముతాడండి ఆయన. అదండి ఎరగటం అంటేనండి. మరి ఏ శక్తిని నమ్ముకున్నట్టు. యెహోవా పరిశుద్ధుడు అదేమో తెలియటం. ఎరగటం అంటే నేను పరిశుద్ధంగా బ్రతకటం, అదండి. దేవుడు ప్రేమ స్వరూపి అదేమో తెలియటం. దేవుళ్ళలాగా ప్రేమ కలిగి ఉండటం, అది ఎరగటం. అలాగండి ఈ లోకంలో ప్రతి మనిషి దేవుని ఎరిగిన వాడై ప్రేమ స్వరూపిగా బ్రతకాలండి. యోహాను సువార్తలో, యోహాను పత్రికలో ఆ మాట చెప్పాడండి. ఇప్పుడు మనం చదవట్లేదు. అంటే అది ఒక పెద్ద పాఠం, దేవుని ఎరుగుట. అందుకే ముందు చెప్పుకున్నాం, మరలా ఒకసారి చెప్తాను. నోయింగ్ అబౌట్ గాడ్ అంటేనేమో దేవుడు గురించి తెలియటం. నోయింగ్ గాడ్ అంటేనేమో దేవుళ్ళ బ్రతకటం. నోయింగ్ అబౌట్ గాడ్ దేవుడు గురించి తెలియటం. నోయింగ్ గాడ్ దేవుళ్ళ బ్రతకటం. అంటే ఇంతకుముందు చాలాసార్లు ఈ విషయాలు చెప్పుకున్నాం, అని చెప్పి ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదండి. ఇక్కడ 2 తెస్సలోనికయ 1వ అధ్యాయం 6-8 వచనాల్లో ఓ రెండు స్థాయిల మనుషులు ఉన్నారండి. 1 దేవుని ఎరగని వాళ్ళు, 2 సువార్తకు లోబడిన వాళ్ళు. దేవుణ్ణి ఎరగని వాళ్ళు అంటేనేమో సువార్తను అంగీకరించి దేవుళ్ళ బ్రతుకునోళ్ళు. సువార్తకు లోబడిన వాళ్ళు అంటేనేమో మొదటే సువార్తను తిరస్కరించిన వాళ్ళు. ఆ ఇద్దరి గురించి ఇప్పుడు కొంతసేపు ఆలోచిద్దామండి. ఆ ఇద్దరి గురించి ఒక నిమిషం ఆలోచిద్దామండి. సువార్తకు లోబడినోళ్ళు అని చెప్పేసి అంటే వాళ్ళు ఎంత తప్పు చేశారో తెలుసండి. సువార్తకు లోబడలేదంటే వాళ్ళు ఎంత తప్పు చేశారో తెలుసండి. ఒకవేళ ఈ అబ్బాయి ఉన్నాడు, ఎవరో ఒక ఆయన వచ్చి సువార్త పాటిస్తున్నారు. అతను నేనన్నా అని చెప్పేసి కొంచెం కఠినంగా మాట్లాడాడు. ఆయన ఎవరిని తిరస్కరించాడండి? దేవుని యొక్క పిలుపును తిరస్కరించాడండి. దేవుడు అతన్ని ప్రేమించి ఓ సువార్తను పంపిస్తే అతను దేవుని యొక్క పిలుపును తిరస్కరించాడండి. ఇక నేను కొన్ని పదాలు రాశానండి. వాళ్ళు దేవుని యొక్క పిలుపును తిరస్కరించారు. 2 తెస్సలోనికయలోనే 2వ అధ్యాయంలో 15వ వచనంలో సువార్త ద్వారా, మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు అన్నాడండి. అంటే సువార్త పాటించడం అంటే దేవుని పిలుపు.
నన్ను దేవుడు పిలిచాడు. నేను మొత్తం మత్స్యకులన్నీ తిరిగేశానండి. ఒకటి కాదండి, నేను మంచిలు తాగనుకుంటారు, నేను మత్స్యకులన్నీ తిరిగేశానండి. నా దగ్గర పెద్ద తాటికల లారీ ఉండేదండి. ఏ పాస్టర్ గారు ప్రసంగం చేసినా సరే తాటికలు కట్టేవాడండి. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి. అంటే తెలుగు తక్కువ కాదు, తెలుగులోళ్ళండి. ఎవరన్నా ఏదని చెప్తే అది తప్పు అని మేము అనేసేవాళ్ళం అండి. తిరుగుతున్నా దేవుడు నాకు ఓ పెంతుకోస్ పాస్టర్ గారి ద్వారా సత్య సువార్తను ప్రకటించే వ్యక్తి దగ్గరికి నన్ను పంపించాడండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన నాకు వాక్యం చెప్పాడండి. చాలా రీజనబుల్గా చెప్పాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాటికలు కట్టడం మానేశాను, తాటికల వ్యాపారం మానేశానండి. 3 సంవత్సరాలకి ఎవరు తాటికలు కట్టాడండి. ఎంచేతండి? ఉన్నట్టుగా చెప్తాడు కాబట్టి. ఎందుచేతండి? ప్రతిదానికి ఒక వచనం చూపిస్తాడు కాబట్టి. వచనం చూపిస్తే తాటికలు ఎలా కడతామండి? సొంత మాటలు అయితే తాటికలు కడతామండి. ఆ రోజు నుంచి నేను 69లో బాప్తిజం పొందాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తాటికల వ్యాపారం మానేశాను. ఎవరైనా వాక్యం చెబుతుంటే, ఏదైనా వాక్యం వింటే ఏదో ఇదేది ఏరు పెడితే తలంచేది చూడండి పాము, అలాగే అయిపోయానండి. ప్రతి వ్యక్తికి దేవుడు అవకాశం ఇస్తాడు, సువార్త వినే అవకాశం ఇస్తాడండి. ఒకవేళ సువార్త ప్రకటించే వ్యక్తిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎవరు నిర్లక్ష్యం చేసావు? దేవుని నిర్లక్ష్యం చేసావు, దేవుని యొక్క పిలుపుని నిర్లక్ష్యం చేసావు. రెండవది, ఒకవేళ ఈయన వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు, అయ్యా దేవునికి సంకల్పం ఉంది, నిన్ను కుమారుడుగా చేసుకుంటాడట, ఆయనేమో నీకు తండ్రిగా ఉంటాడట, నువ్వు ఆయన కుమారుడుగా ఉండాలట అని చెప్పేసి అంటే ఆయన తిరస్కరించాడండి. ఏం తిరస్కరించాడండి? తండ్రిగా యెహోవాను తిరస్కరించాడండి. నాకు దేవుడు తండ్రిగా అక్కర్లేదు అన్నాడండి. అయ్యా నీ విషయంలో దేవుడికి సంకల్పం ఉందంటే సంకల్పాన్ని నిరాకరించాడండి. నాలుగవది, బైబిల్ తిరస్కరించాడండి. ఏంటండి బైబిల్? దేవుని యొక్క జీవం కలిగిన గ్రంథం అండి బైబిల్ అండి. బైబిల్ తిరస్కరించకూడదండి. బైబిల్ మీద జోకులు వేయకూడదండి. బైబిల్ నిర్లక్ష్యం చేయకూడదండి. నువ్వు ఏ టైంలో ఉన్నా సరే, ఏ సమస్యలో ఉన్నా సరే, ఒకసారి బైబిల్ తెరు, మీకు సమాధానం దొరుకుతుందండి. అంటే నేను లాటరీగా బైబిల్ చదవమని అంటలేదు, కానీ దొరుకుద్ది అంతే. నాకు హార్ట్ ఆపరేషన్ అయిందండి. నేను ఒక 4 రోజులు చాలా వర్రీ అయిపోయానండి. ఏమో చచ్చిపోవటానికి ఇష్టం లేక వర్రీ అయ్యాను, లేకపోతే ఆ ఆపరేషను ఆ కష్టాన్ని సహించలేక వర్రీ అయ్యాను. మొత్తం మీద వర్రీ అయ్యానండి. వర్రీ అయిన తర్వాత నాకు ఆదరణ కావాలి. దేవుడికి ప్రార్థన చేసుకున్నానండి. ఒక ఆదరణ వాక్యం కావాలి తండ్రి నాకు అని చెప్పేసి అంటే నాకు ఒక వాక్యం దొరికిందండి. అదేంటి తెలుసండి? ఏంటే వాక్యం? జీవన్. ఈ విషయాలు చేస్తే మా వాళ్ళంతా ఏదో ఎక్కడితో వెళ్ళిపోతాడు మా పిల్లలు. అంటే నేను శాశ్వతం ఉండిపోతాను అనుకున్నారండి వీళ్ళు. నాకు వాక్యం దొరికింది. ఏంటి తెలుసండి? మరణము యెహోవా వశము అని వాక్యం దొరికింది. అది కొండంత బలం ఇచ్చిందండి బ్రదర్. ఈవేళ ఉదయం కూడా నాకు బాగాలేదండి. ఈవేళ ఉదయం కూడా నేను ఒక వాక్యం చదువు, నాకు ఒక వాక్యం కావాలని అండి. ఆయన నాకు ఒక వాక్యం ఇచ్చాడండి. నీ నోటితో నువ్వు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నేను వివరించడానికి నాకు సహాయం చేయి. ఆ వాక్యం దొరికిందండి. అది తర్వాత ఇది నాకే, ఈ వాక్యం నాకే అనుకున్నానండి. అంటే లాటరీగా చదవద్దు బైబిల్ని, ప్లీజ్. లాటరీగా చదవద్దు, కానీ అవసరమైనప్పుడు చదవండి. దేవుడు వాక్యం ఇస్తాడు. అలాంటిదండి గ్రంథం. ఇది మామూలు గ్రంథం కాదండి. ఇది మామూలు గ్రంథం కాదండి. ఎప్పుడు సువార్తను కానీ నిర్లక్ష్యం చేయొద్దు. సువార్తను నిర్లక్ష్యం చేశామంటే ఆయన పిలుపుని నిర్లక్ష్యం చేశాం. సువార్తను నిర్లక్ష్యం చేశామంటే తండ్రిగా ఆయన నిర్లక్ష్యం చేశాం. సువార్తను నిర్లక్ష్యం చేశామంటే నీ విషయంలో ఆయన కలిగి ఉన్న సంకల్పాన్ని నిర్లక్ష్యం చేశావు. ఒకవేళ నువ్వు ఆయన ఎందుకు విశ్వసిస్తే నీకు జీవాన్ని ఇస్తాడు, అంటే దేవుని గుణాలు ఇస్తాడు. కానీ నువ్వు సువార్తను నిర్లక్ష్యం చేసావంటే దేవుని గుణాలను నిర్లక్ష్యం చేశావు.
ఆ చార్ట్ ఒకసారి చూపిస్తే సువార్తకు లోబడిన వారు దేవుని యొక్క పిలుపుని తిరస్కరించారు, దేవుణ్ణి తండ్రిగా తిరస్కరించారు, దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు, దేవుని యొక్క జీవగ్రంథమైన బైబిల్ని తిరస్కరించారు, దేవుని జీవాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని యొక్క జీవాన్ని అంటే దేవుని యొక్క గుణాలను నిర్లక్ష్యం చేశారు. అసలు సువార్తకు లోబడిపోతే ఏమీ లేదండి, శూన్యం. సువార్తకు లోబడితే అన్నీ వస్తాయండి, ఒకటే రెండు కాదండి, సమస్తం దొరుకుతుందండి, సమస్తం దొరుకుతుందండి. అంచేత దేవునికి సువార్తకు లోబడిన వారంటే భయంకరమైన పరిస్థితి అనమాట అండి. అంటే ఇప్పుడు సువార్తకు లోబడిన వాళ్ళకి ఏం చేస్తాడట అండి. 2వ తెస్సలోనికయ 1వ అధ్యాయం 6-8 వచనాల్లో సువార్తకు లోబడిన వాళ్ళకి వాళ్ళని ఏం చేస్తాడటండి. దేవుని ప్రతిదండన చేయనప్పుడు చాలమ్మ ప్రతిదండన చేస్తాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో సువార్తకు లోబడిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? నేను 74లో సువార్త ప్రకటించడం ప్రారంభించానండి. 74లో ఒక ఆయన మా దగ్గరికి ప్రార్థనకు వచ్చేవారండి. మొట్టమొదట సత్యానందంగా నేను ఒక హాల్లో ప్రార్థన చేసుకున్నప్పుడు 74లోనండి, జూన్ నెలలో మేము వర్క్ స్టార్ట్ చేసామండి. రేపు జూన్ వస్తే 50 సంవత్సరాలు అవుతుందండి. ఓ మాస్టారు మాతో కలిసి కూర్చుని వాక్యం వినేవారండి, దేవుని ఆరాధనలోకి వచ్చేవారండి. సరే మేము ఆయనకు వాక్యం చెప్పాను. ఆయన ఏమన్నా తెలుసండి, జాషువా గారు ఇంకా నేను ఈ లోకాన్ని అనుభవించవలసిన అవసరం ఉంది, నాకు ఇంకా ఎంజాయ్ చేయవలసిన చాలా ఉన్నాయి. అప్పుడే నేను మీకులాగా యేసుప్రభుని నమ్ముకొని అన్నాడండి. ఈ రోజుకి ఆయన నమ్ముకోలేదండి, 50 సంవత్సరాలు ఈ రోజుకి నమ్ముకోలేదండి. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారండి? సువార్తకు లోబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? దయచేసి సువార్తకు లోబడకుండా ఇంకొక రోజు గడవనివ్వకండి, ఈ సువార్తకు లోబడని దినాలు ఇదే ఆఖరి రోజు అండి, ఇదే ఆఖరి రోజు. రేపు సువార్తకు లోబడిన రోజుగా మీ జీవితంలో ఉండకూడదు. సువార్తకు లోబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, యుక్త వయసులో చనిపోయాడు. ఆయన పరిస్థితి ఏంటండి? ఎక్కడికి వెళ్తాడండి? నరకానికి వెళ్తాడండి. సువార్తకు లోబడకపోవడం అంటే చిన్న విషయం కాదండి. ఒకవేళ మనలో కొంతమందికి అనిపించవచ్చు, నాకు సువార్త ఏంటిగా, నేను చాలా నీతిగా బ్రతుకుతున్నాను, యథార్థంగా బ్రతుకుతున్నాను, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు అంటే కొంతమంది ఉన్నారండి. వాళ్ళు ఏమని నమ్ముతానంటే నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు, నేను ఎవరికి తినలేదు, ఎవరికి 10 మందికి పెట్టాను తప్ప నేను ఎవరికి తినలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, నేను యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నాను అంటారండి. ఎవరికి అన్యాయం చేయని నీతిగా బ్రతుకున్న వ్యక్తి పరలోకానికి వెళ్తాడండి? యేసుప్రభుని నమ్ముకుంటే తప్ప. మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలు అని ఉందండి బైబిల్లో. యెషయా గ్రంథంలో మాట అంటాడండి, మన నీతి క్రియలే మురికి గుడ్డలటండి. అంటే పరలోకానికి మన నీతి క్రియలు మన స్టాండర్డ్ సరిపోదండి. పరలోకం స్టాండర్డ్ వేరండి. ఏదంటే పరలోకం స్టాండర్డ్ ఏంటండి? యేసుప్రభులో బ్రతకడం పరలోకం స్టాండర్డ్ అండి. యేసుప్రభు పరలోకానికి స్టాండర్డ్ అండి. యెహోవా దేవుడు పరలోకానికి స్టాండర్డ్ అండి. ఆ స్టాండర్డ్లో దేవుడు మనం పుట్టించాడండి. మనం నశించిపోయాం కాబట్టి సువార్త ద్వారా దేవుడు పిలుస్తున్నాడండి. ఆ సువార్తను నిర్లక్ష్యం చేయకూడదండి. కాబట్టి మన స్టాండర్డ్ సరిపోదండి. నమ్మి బాప్తిజం పొందితే తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరండి. నీకోదేమనే ఆ ముసలాయనతో యేసుప్రభు ఆ విషయాన్ని తెలియజేశారండి. రైట్. పరిశుద్ధాత్ముడు చేసిన ఆ 2 తెగలు ఎవరంటే, ఒకటి సువార్తకు లోబడిన వాళ్ళండి, 2 సువార్తకు లోబడ్డారు కానీ దేవుణ్ణి ఎరగని వారు అన్నాడండి. అంటే ముందేమో దేవుణ్ణి ఎరగని వారేనే రాశారు. అయితే నేనేం చేశానంటే నా నోట్స్లో సువార్తకు లోబడిన వాళ్ళని ఒకటి చేశానండి. ఎందుకంటే ముందు వాళ్ళ సంగతి వెళ్ళిపోతే మరి నమ్మిన వాళ్ళ సంగతి ఆలోచించవచ్చండి.
పరిశుద్ధాత్మ మాత్రం ఇలాగే రాశాడండి. మనం దాన్ని కొంచెం ఇలా రివర్స్ చేసామండి. ఓకే, మనలో చాలామంది యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నాం, క్రీస్తు సంఘ సభ్యులం అయ్యాం. అది రైట్, వెరీ గుడ్, తిరుగులేదండి. కానీ క్రీస్తు సంఘంలో ఉండి యేసుప్రభులా బ్రతకపోతే, యేసుప్రభులా మారకపోతే ఏంటండి ఆ సువార్తకు లోబడినోడికి మనకి తేడా ఏంటండి? విశ్వనాథం గారు, యేసుప్రభుని నమ్ముకుని క్రీస్తు సంఘంలోకి వచ్చి యేసుప్రభులో బ్రతకనోడికి లోకంలో సువార్తకు లోబడినోడికి తేడా ఏంటండి? తేడా ఏంటండి? వాళ్ళిద్దరికి తేడా లేదండి. ఆయన పదం చెప్పారండి, ఏమిటంటే క్రీస్తు సంఘంలో ఉండి యేసుప్రభు గుణాలు సంపాదించిన వాడు వాని వల్ల దేవుని నామం దూషించబడుతుంది అన్నాడండి. రైట్ అండి. కానీ తేడా ఏంటంటే ఇద్దరికి తేడా లేదండి. ఈరోజు మనం చాలామంది క్రీస్తు యొక్క సంఘంలో ఉండి రక్షించబడి కడగబడి దేవుని కుమారులు అనే బిరుదు పొంది ఆత్మసంబంధ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామండి. ఏంటండి నిర్లక్ష్యం చేస్తే ప్రతిఫలం ఏంటండి అండి? అక్కడ 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 ఉన్న పదం చెప్పండి ఎవరైనా. ప్రతిదండన. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ప్రతిదండన చేయడానికి వస్తాడటండి. ఎవరికి ప్రతిదండన చేయడానికి? క్రీస్తు యొక్క సంఘంలో ఉండి జీవితాన్ని మార్చుకునే వాళ్ళు ఉంటారు చూడండి, వారికి ప్రతిదండన చేయడానికి యేసుప్రభు రెండోసారి వస్తాడటండి. ఇది భయంకరమైన పదం కాదండి, ఇది భయంకరమైన ఆలోచన కాదండి. మనం యేసుప్రభు నమ్ముకున్నది యేసుప్రభులో బ్రతకటానికి. మీకు ఎవరైనా మీకు సువార్త ప్రకటించినప్పుడు అలా చెప్పారండి, అయ్యా నువ్వు యేసుప్రభు నమ్ముకో, నువ్వు యేసుప్రభులో మారు, నువ్వు పరలోకానికి వెళ్తావు అని చెప్పారండి మనకి. చెప్పారండి. మనం బాప్తిజం పొందాం. ఎందుకు బాప్తిజం పొందామండి? నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నేను క్రీస్తు సంఘంలో సభ్యుని అవుతాను, యేసుప్రభులో బ్రతుకుతాను, క్రీస్తు యొక్క గుణాలు సంపాదిస్తాను, కావాలంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను సంపాదిస్తాను అని మనం అనుకుని బాప్తిజం పొందామండి. బాప్తిజం పొందిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేస్తే అంచేత కొంతమంది విశ్వసించి బాప్తిజం పొందుతారు, కానీ క్రీస్తు గుణాలు సంపాదించరు. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. జాగ్రత్త అండి, వాళ్ళు ప్రమాదంలో ఉన్నారండి. అంచేత బైబిల్ అంతా పత్రికలన్నీ సువార్తలు పత్రికల్లో రాయబడిన విషయం ఏంటంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. యేసుప్రభు అంత్యదినం వరకు, యేసుప్రభు రెండోసారి ఇచ్చే వరకు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ బాప్తిజం పొందిన తర్వాత ఎవరైనా నియమాన్ని మీరారంటే దాని అర్థం ఏంటంటే దేవుడితో అతను చేసుకున్న ఆ క్రొత్త ఒప్పందాన్ని అతను మేపుతున్నాడు అనమాట. అంటే నిబంధనలో నమ్మకంగా లేడు అని చెప్పేసి అంటే అది మనకు అర్థం కాదండి. ఎలాగంటే నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక పురుషుడికి ఒక స్త్రీకి వివాహం అయింది. వాళ్ళు నిబంధన చేసుకున్నారు. ఏమని నిబంధన చేసుకున్నారండి? ఇతరులెవరిని ఆశ నీతోనే కాపురం చేస్తాను అని నిబంధన చేసుకున్నాడండి. ఒకవేళ ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తుల్లో ఎవరైనా మరొకరిని ఆశిస్తే వాళ్ళు ఏం చేశారండి? నిబంధన మీరారండి. ఎంతమంది ఉన్నారు నిబంధన మీరిన వాళ్ళు? ఎంతోమంది ఉన్నారండి. అలాగే బాప్తిజం పొందినప్పుడు మనం దేవుడితో నిబంధన చేసుకున్నాం. ఒకవేళ ఆ నిబంధనని మీరితే ఏమి నిబంధన మీరామండి? ఏమి వెళ్ళలేదండి మేము, ఏమి నిబంధన మీరాం మేము అనొచ్చు ఎవరైనా. అసలు ఏమని నిబంధన చేసుకున్నాం? ఓకే, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ జాషువా ఉన్నాడు. యెహోవా దేవుడు ఈ జాషువాతో నిబంధన చేసుకున్నాడు. ఏమని? నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే, నా క్రొత్త నిబంధన కిందకు వస్తే నీ పాపాలన్నీ క్షమించేస్తాను. అప్పుడు జాషువా అన్నాడండి, అలాగే నాయనా అన్నాడండి. నీ హృదయం మీద నీ మనసు మీద నా ధర్మం మీద రాస్తాను. అలాగే తండ్రి అన్నాడండి. అప్పుడు ఒక నియమం,
ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు, నువ్వు దీనత్వం కలుగుండు అన్నాడు. అప్పుడు జాషువా అన్నాడండి, అలాగే నాయనా అని బాప్తిజం పొందాడండి. అంటే దేవుడికి ఈ నిబంధన జరిగిందండి. ఈయన ఏమన్నాడంటే నువ్వు దీనత్వం కలిగి ఉండాలి, నేనేమనంటే అలాగే దీనత్వం కలిగి ఉంటాను అన్నానండి. కానీ బాప్తిజం పొందాక నేను గర్వం, కుల గర్వం, విద్యా గర్వం, ఉద్యోగ గర్వం, ఆస్తిపాస్తుల గర్వం, ఇంకండి పదవుల గర్వం, అందం గర్వం, లేకపోయినా సరే బట్టలు వేసిన గర్వం, బంగారం వస్తువులతో గర్వం. నిబంధనలు కొనసాగుతున్నానే, నిబంధన మీరేనండి, అంతే కదండి. బాప్తిజం పొందినాడు ఏమన్నామండి. ఒకవేళ ఆ మాటలు మనతో మనకు బాప్తిజం ఇచ్చిన వాళ్ళు మన చేత ఆ మాటలు అనిపించకపోవచ్చు అండి. కానీ నిబంధన జరిగిందా లేదా? జరిగింది. ఆ నిబంధనలో షరతులేంటి? ఆ నిబంధనలో మనం అనుసరించవలసిన ధర్మ విధులేమిటి? అయ్యే కదండి. నేను మొన్న ఒక విషయం చెప్పానండి. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి మొట్టమొదటి మెట్టు ఏంటండి? దీనత్వం అండి. నువ్వు దీనత్వం కలిగి ఉంటే నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను. ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నువ్వు దీనత్వం కలిగి ఉంటే పరలోకాన్ని ఇస్తాను. నాకు పరలోకం అక్కర్లేదు, నేను నరకానికి వెళ్తాను, నేను గర్విష్ఠగా బతుకుతాను. అది మన 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 స్టేట్మెంట్ అండి. నాకు పరలోకం అక్కర్లేదు, నేను గర్విష్ఠగా బ్రతికి నరకానికి వెళ్తాను. ఎంత తప్పండి అది. గర్వం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తుందండి. అసలు మనల్ని పరిపాలించే రాజుగారు ఎలా అంటాడండి? దీనత్వం కలిగిన వాడు. యేసుప్రభువు ఎప్పుడైనా గర్వం చూశారు మీరు? మన రాజుగారు దీనత్వం కలిగిన వాడు, ఆయన చేత పరిపాలించబడే వాళ్ళు గర్విష్ఠులు. ఎలా సాధ్యం అవుద్ది? అసలు పొసగదండి. దేవుని యొక్క రాజ్యంలో గర్వం పొసగదండి, దానికి అక్కడ చోట్లేదండి. అప్పుడు మనం మొట్టమొదటి పెట్టే దీనత్వం. ఓకే, క్రీస్తు యొక్క సంఘంలో ఉండి జీవితాలను మార్చుకునే వాళ్ళ గురించి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారండి. అదేమిటంటే గోధుమలు గురుగులు ఉపమానం. గోధుమలు గురుగులు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనం నుండి 30వ వచనం వరకు గోధుమలు గురువులు ఉపమానం ఉంది. 35వ వచనం నుండి 43వ వచనం వరకు దాని వివరణ ఇచ్చాడండి. ఆ స్టోరీ మీకు అందరికీ తెలుసు, మళ్ళీ నేను సింపుల్గా చెప్పేస్తాను. ఒక యజమాని ఉన్నాడు, ఆయనకు పొలం ఉంది. ఆ పొలంలో గోధుమలు నాటించాడు. గోధుమ గడ్డి అందరికీ తెలుసు కదా, ఇప్పుడు చాలామంది గోధుమ గడ్డి తింటున్నారు. గోధుమలు మొక్కలు పెరిగినాయి, మధ్యలో గురుగులు మొక్కలు కనపడ్డాయటండి. అప్పుడు పనివాళ్ళు వచ్చి, అయ్యా నువ్వు గోధుమలు వేసావు కదా, గురుగులు కనపడుతున్నాయి, నువ్వు సెలవిస్తే మేము ఆ గురుగులు పీకేస్తాం అన్నారండి. అవే పెరకొద్దు, ఆ రెండు కలిసి ఎదగనేవండి, కోత కోసిన తర్వాత అప్పుడు గోధుమలేమో కొట్లో వేయిస్తాను, గురుగులనేమో కాల్చేస్తాను, రెండు కలిపి పెరగనివ్వండి అని చెప్పేసి అన్నాడండి. అది ఉపమానం. అప్పుడు యేసు ప్రభు దాని వివరం చెప్పారండి. 36వ వచనంలో పొలంలోని గురుగులు కూర్చున్న ఉపమానము అని చెప్పేసని, మంచి విత్తనం విత్తేవాడు మనిషి కుమారుడు. 37వ వచనం, పొలము లోకం, మంచి విత్తనములు దేవుని రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు, గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును. అంటే ఆ వివరణ యేసుప్రభు ఇచ్చేశారండి. ఓకే, నేను సువార్తికుణ్ణి, నేను సువార్త పాటిస్తున్నాను. ఈయనకు వాక్యం చెప్పాను.
మాకేమో దొరలు వస్తారు. ఇంకా ఇలాగ 10 మందిని నేను బాప్తిసం ఇస్తే నాకు దొరలు డబ్బులు ఇస్తారు, వాళ్ళు మెచ్చుకుంటారు. అందుకు నేనేం చేశానంటే ఈయనకి వాక్యం చెప్పకుండా, ఈయన రక్షించబడాలనే ఆలోచన లేకుండా నాకు సంఖ్య కోసం ఈయన ముంచేసాను. ఇలా 10 మందిని ముంచేశాను. అప్పుడు దొరగారు వచ్చారు, 10 మంది జాషువా 10 మందికి బాప్తిసం ఇచ్చాడు అని చెప్పేసి అని సంతోషపడిపోయారు. వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు, అవి తినేసాను, వెళ్ళిపోయినాయి కూడా. కానీ వీళ్ళు ఏమవుతారండి, భవిష్యత్తులో వీళ్ళు దేవుని యొక్క రాజ్యంలో సరైన సభ్యులుగా ఉంటారా, లేకపోతే నరకపాత్రులుగా బ్రతుకుతారా? గురుగులుగా బ్రతుకుతారండి. ఇలాగా నేనే కొన్ని గురుగుల్ని తయారు చేశానండి. నేను ఎవరినండి? సాతానుని. నేను సాతాను ప్రతినిధిని. దొంగ సేవ చేసే ప్రతి సువార్తికుడు సాతాను ప్రతినిధి. యథార్థంగా సేవ చేసే ప్రతి వ్యక్తి యేసుప్రభు యొక్క ప్రతినిధి లేక దేవుని ప్రతినిధి. దయచేసి సువార్త అనే ఆత్మ సంబంధమైన పనిని శరీర సంబంధమైన పనిగా చేయొద్దు. దొంగ బాప్తిసాలు ఇవ్వద్దు, మోస పని చేయొద్దు. నువ్వు ఎవరికైనా దొంగ బాప్తి ఇస్తే అతనే రేపు పొద్దున్ని నీకు శత్రువుగా నిలబడతాడు, నిన్ను ఏడిపించి తినేస్తాడు. వాళ్ళు మారు మనసు ఉండదని. అంటే ఇలాంటి గురుగులు చాలా ఉన్నాయన్నమాట అండి. కొంతమంది ఆ పాత జీవితాన్ని మార్చుకోరండి, వాళ్ళు గురుగులండి. ఇప్పుడు రెండు కలిపి క్రీస్తు యొక్క సంఘంలో పోదులు గురువులు కలిసి పెరుగుతున్నాయి కదండి, పెరగట్లేదండి? పెరుగుతున్నాయండి, కలిసి పెరుగుతున్నాయండి. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? అప్పుడు చెప్తున్నాడండి, దేవదూతలు వస్తారు, ఈ గోధులన్నింటినీ అంటే బాప్తిజం పొంది విశ్వాసంగా బ్రతికే వాళ్ళని నిత్య జీవానికి తీసుకెళ్తారు. బాప్తిజం పొంది ఆ జీవాన్ని పొందిన వాళ్ళని ఎక్కడో వేస్తారటండి. ఆ వచనం చదువుదామండి. 40వ వచనం. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలు పంపను, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను అగ్నిగుండములో వేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండును. అంటే క్రీస్తు సంఘంలో ఉండి ఎవరైనా తమ జీవితాన్ని మార్చుకోకపోతే వాళ్ళకి 2 పదాలు పెట్టాడు, 2 పేర్లు పెట్టాడండి. ఏంటంటే అవి ఆటంకములకు వారు, సకలమైన దుర్నీతి పరులు. ఆటంకములకు వారు, దుర్నీతి పరులు. క్రీస్తు సంఘంలో ఆటంకంగా ఉండేవాళ్ళు ఉంటారా? ఉంటారండి. క్రీస్తు సంఘంలో దుర్నీతి పరులు ఉన్నారా? ఉన్నారండి. వాళ్ళు క్రీస్తు సంఘంలోనే ఉన్నారు, కానీ ఎక్కడికి వెళ్తారండి? అగ్నిగుండములో పడవేయబడుదురు. జాగ్రత్త అండి. భయం వేయట్లేదండి, భయం వేయట్లేదండి. ఒకసారి అనుకోండి, నేను క్రీస్తు యొక్క సంఘంలో ఆటంకంగా బ్రతుకుతున్నానా, అనుకూలంగా బ్రతుకుతున్నానా? క్రీస్తు యొక్క సంఘంలో నేను దుర్నీతిపరుడుగా బ్రతుకుతున్నానా, నీతిపరుడుగా బ్రతుకుతున్నానా? ఒకసారి ఎవరికొన్నా అనుకుందామండి. చాలా దుర్నీతిపరుడుగా బ్రతికితే మాత్రం అగ్నిగుండంలో వేయబడతావు, జాగ్రత్త. ఇది భయంకరమైన పాఠం అండి. ఈరోజు మనం చెప్పుకునే పాఠం భయంకరమైన పాఠం అండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటీ ఉంటాయి. 43వ వచనం. అప్పుడు నీతిమంతులు దేవుని తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు అన్నాడండి. అలాగే కొన్నిదిల్లు రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఒక ప్రాబ్లం ఉందండి. క్రీస్తు సంఘంలోనే సమస్య. ఈ సహోదరుడు ఈ సహోదరుడికి అన్యాయం చేశాడు. ఈ సహోదరుడు అన్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇతను అన్యాయం చేశాడు, తీర్పు తీర్చండి అని అడిగాడండి. అంటే అందరూ తప్పు చేశారండి ఇక్కడ. ఓకే, క్రీస్తు యొక్క సంఘంలో ఉండి ఇంకొక సహోదరుడికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? అయితే ఉంటారండి. ఈయన నిరుద్యోగి, వయసు ఎంత ఇది? దొంగ నెంబర్ వద్దు, సరైన నెంబర్ చెప్పాయి. ఎంత? 24 ఇయర్స్ వచ్చినాయండి. అతను ఏమో ఆశిస్తూ ఉంటాడు, ఇప్పుడు ఉద్యోగం వస్తే బాగుండు అనుకుంటాడు. నీకు ఉద్యోగం అయితేనే నాకు ఎస్పీ గారు తెలిసే, లేకపోతే సీఎం గారు నాకు తెలిసే అంటానండి. ఉద్యోగం ఇస్తాను, డబ్బులు ఇస్తాడండి. లేకపోతే నీకు ఇల్లు కట్టిస్తాను, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తాను, ఒక ఇల్లు ఇప్పిస్తాను, నీకు డబ్బులు, నాకు డబ్బులు ఇస్తే నేను ఇప్పిస్తాను, డబ్బులు ఇచ్చాడు.
ఇలాంటి దొంగ వ్యాపారస్తులు లేరండి? క్రీస్తు యొక్క సంఘంలో ఉండి దొంగ వ్యాపారం చేయకూడదండి. ఇలాంటి దొంగ వ్యాపారాలు చేసే వాళ్ళ గురించి ఏమన్నాడంటే 1 కొరింథీ 6:9 9-10 వచనాల్లో అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. నువ్వు అన్యాయం చేస్తున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు. అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. క్రీస్తు యొక్క సంఘంలో ఉండి ఒకవేళ నువ్వు అన్యాయస్తులుగా ఉంటే, నేను ఇలాంటి అన్యాయస్తులను చాలామంది చూశానండి. క్రీస్తు సంఘంలో ఉండి మోసగాళ్ళుగా బ్రతుకుతున్నాడు చూశానండి. క్రీస్తు సంఘంలో ఉండి అన్యాయస్తులుగా బ్రతుకుతున్నాడు చూశానండి. క్రీస్తు సంఘంలో ఉండి స్మగ్లింగ్ బిజినెస్ చేసేవాళ్ళు చూశానండి. క్రీస్తు సంఘంలో ఉండి త్రాగుతున్న వాళ్ళు చూశానండి. క్రీస్తు సంఘంలో ఉండి తిరుగుబోతులుగా ఉన్నవాళ్ళు చూశానండి. వాళ్ళు కూడా పరలోకానికి వెళ్తారండి. అన్యాయస్తులు కూడా పరలోకానికి వెళ్తారా? అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఆ మాట ఒకటి చదివేయండి. 1 కొరింథీ 6:9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగతనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చాలండి. కానీ క్రీస్తు యొక్క సంఘంలో ఉండి నువ్వు అన్యాయం చేసేవాడు అయితే నువ్వు పరలోకం రాజ్యానికి వెళ్ళ జాగ్రత్త. అంటే ఇప్పుడు దేవుని ఎరగని వాళ్ళు అంటే ఎవరండి? ఒకసారి ఆ పాయింట్ వేయండి, డి పాయింట్ వేయండి. దేవుని ఎరగని వారు అంటే ఎవరండి? విశ్వసించి బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలో ఉండి క్రీస్తు గుణాలు సంపాదించిన వాళ్ళు, అంటే వాళ్ళు మార్పు చెందలేదన్నమాట అండి. వాళ్ళని దేవుని ఎరగని వారు అని చెప్పేసి అంటాం. 2, విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకొనని వారు. 3, దేవుడితో చేసుకున్న నిబంధనకు నమ్మకంగా ఉండేవాళ్ళు. 4, దుర్నీతి పరులు, ఆటంకంగా ఉండేవాళ్ళు. 5, అన్యాయస్తులు. 6వ పాయింట్ ఉంది, అదేమిటంటే శరీర కార్యాలు జరిగించేవాళ్ళు. వాళ్ళు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. చివరిగా ఓ పాయింట్ చెప్పుకొని ముగించుకుందామండి. అదేమిటంటే ఇప్పుడు ఈ పాఠంలో ఎక్కడికి వెళ్ళే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నామండి. నాశనం అయిపోయే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామండి, లేకపోతే నరకానికి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామండి. నరకం అనే మాట బైబిల్ ఎక్కడన్నా ఉందండి? ఎక్కడుందో వచ్చిన చెప్పండి ఎవరైనా. నరకము చదివేయండి, గట్టిగా చదివేయండి. నరకము చెప్పండి, ఎక్కడుందండి? ఇదేంటమ్మా నరకం అనే పదం ఎక్కడుందమ్మా? పోనీ సందర్భం చెప్తాను. 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళటం కంటే 1 చేతితో పరలోకానికి వెళ్ళటం మంచిదని ఎక్కడ ఉందండి? యేసుప్రభు చెప్పారు. యేసుప్రభు నరకం అనే పదం ఉపయోగించారండి. 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళటం కంటే 1 గంటతో పరలోకానికి వెళ్ళటం మంచిది అన్నారండి యేసుప్రభు. చదువుతారండి? దొరకలేదండి? 5:29 చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. అంతేదా? 2 కళ్ళతో నరకానికి వెళ్ళటం కంటే 1 గంటతో పరలోకానికి వెళ్ళటం మంచిది. 2 చేతులతో 2 కాళ్ళు కలిగి నరకానికి వెళ్ళటం కంటే, అంటే పరలోకానికి వెళ్ళటం ఎంత మంచిదో చెప్పడానికి అలాగన్నారండి. ఓకే, అంటే నరకం అనే పదం బైబిల్లో ఉంది. నరకాగ్ని అనే మాట ఉంది, నిత్యాగ్ని అనే మాట ఉంది. అంటే నరకంలో ఉండేది ఏంటంటే అగ్ని. ఓకే, నరకం భయంకరమైందా? చాలా ఆహ్లాదకరమైందా? ఎంత భయంకరమైందండి? అంతకంటే భయంకరమైంది ఏదో ఉండదండి. అందుకని మన జీవితంలో, అంటే అనుదిన జీవితంలో ఏదన్నా కొంచెం కష్టం వస్తే ఒరే నేను నరకం అనిపించానురా అంటారండి. అంటే అది అతన్ని దేంతో పోల్చాడు? నరకంతో. ఇంక దేంతోనూ పోల్చే అవకాశం లేదనమాట అండి.
నరకంతో పోలుస్తాడండి. అంటాం కదండి, నరకం అనిపిస్తున్నా కొంతమంది భార్య అని అంటాడండి, దీంతో నేను నరకాన్ని అనిపిస్తున్నా అంటాడండి. భార్య కూడా అలాగే అంటుందండి, వీడితో నేను నరకం అనిపిస్తున్నా అంటుందండి. ఇద్దరు నరకపోతులే. నాతో జీవితం నా భార్యకి పరలోకంలాగా ఉండాలండి, నాతో జీవితం నా భర్తకి పరలోకంలాగా ఉండాలి, నరకంలాగా ఉండకూడదండి. ఓకే, నరకం భయంకరమైంది. నేను ఇక్కడ అతి భయంకరమైంది రాసుకున్నానండి నా నోట్స్లో. అతి భయంకరమైంది. ఎందుకు నరకం భయంకరమైంది? ఎవరైనా ఆలోచించో మాట చెప్పండి. ఎందుకు నరకం భయంకరమైంది, అతి భయంకరమైంది? అవండి ఏంటో, అగ్ని ఆరదు పురుగు సావదు కాబట్టి భయంకరమైంది. నరకం ఎందుకు భయంకరమైంది, అతి భయంకరమైంది? దేని బట్టి నరకం అతి భయంకరమైంది? అమ్మా, దేవుడు లేని స్థలం అంటది. దేవుడు లేని స్థలం అంతకంటే భయంకరమైంది ఏముంటుందండి? దేవుడు లేడు అంటే ఒకవేళ మనకి అది పెద్ద పెద్ద ఫీలింగ్ దొరకదేమో. నీ హృదయంలో దేవుడు లేకపోతే ఆ హృదయం అంత భయంకరమైందండి. ఒకవేళ నీ కుటుంబంలో దేవుడు లేకపోతే ఆ కుటుంబం ఎంత భయంకరమైందండి. నీ వ్యాపారంలో దేవుడు లేకపోతే ఆ వ్యాపారం ఎంత భయంకరమైందండి. నీ ఉద్యోగంలో దేవుడు లేకపోతే ఆ ఉద్యోగం ఎంత భయంకరమైందండి. నీ జీవితంలో దేవుడు లేకపోతే ఆ జీవితం ఎంత భయంకరమైందండి. నరకం కూడా అంతేనండి. ఈరోజు దేవుడు లేని కుటుంబాలు చాలా ఉన్నాయండి, దేవుడు లేని కుటుంబాలు చాలా ఉన్నాయండి, దేవుడు లేని జీవితాలు చాలా ఉన్నాయండి, దేవుడు లేని వ్యాపారాలు చాలా ఉన్నాయండి, దేవుడు లేని ఉద్యోగాలు చాలా ఉన్నాయండి. అవన్నీ నరకపాత్రమైనవి. నరకం అత్యంత భయంకరమైందండి. నరకంలో ఏమన్నా ఆదరణ దొరుకుద్దండి? ఆదరణ ఏమైనా దొరుకుద్దండి? ఆదరణ దొరకదండి. నరకంలో ఏమన్నా విశ్రాంతి లభిస్తుందండి? పరదేశంలో విశ్రాంతి దొరుకుద్దండి. విశ్వాసం చనిపోతే ఇప్పుడు చనిపోయిన మరుక్షణం ఎక్కడికి పోతాడండి? పరదేశంకి వెళ్తాడండి. ఆ పరదేశంలో ఏముంటుందండి? విశ్రాంతి, నెమ్మది ఉంటుందండి. కానీ వేదనకరమైన స్థలంలో నెమ్మది ఉండదండి, నరకంలో నెమ్మది ఉండదండి. మార్క్స్ వార్తలో అగ్ని ఆరదు పురుగు చావదు అన్నాడండి. అంటే ఇప్పుడు ఏదైనా కాలినప్పుడు మనం ఏదన్నా బట్ట అంటుకుంటే అది ఆర్పు కూడా పనిచేస్తామండి, ట్రై చేస్తామండి, ఆరిపోతుంది. అది ఆరదట్టండి, పురుగు చావదట్టండి. ఒక వెర్షన్లో ఏమన్నాడంటే అతనికి మరణం రాదు, ఆ వేదన అనుభవిస్తూ ఉండవలసిందే అన్నాడండి. అదే నరకానికి, నరక వేదనకు ఎండ ఉందండి, ముగింపు ఉంటుందా? ఉండదండి. అంచేత ఆరదు అన్నాడండి. దానికి యేసుప్రభు నిత్యాగ్ని అనే పేరు పెట్టారండి. ఓకే, మనకేదైనా కష్టం వచ్చింది, ఎంత కష్టపడి ఉంది, తర్వాత అదే పోద్ది అని నిరీక్షణ ఉంటుందండి. కానీ నరకం నుంచి తప్పించబడతామనే నిరీక్షణ ఉంటుందండి. ఇక్కడ నేను 4 పాయింట్లు రాశానండి, 4 మాటలు రాశానండి. అక్కడ దేవుడు ఉండడు, అక్కడ ఆదరణ ఉండదు, అక్కడ విశ్రాంతి ఉండదు, అక్కడ నిరీక్షణ ఉండదు. మరి ఏముంటుందంటే నిత్యాగ్ని ఉంటుంది. నరకం మన కోసం సృష్టించబడింది కాదు, మరి ఎవరి కోసం సృష్టించబడిందండి? అపవాదికి మన దూతలకి. మరి నేను ఎందుకు వెళ్తాను అక్కడికి? నేను అపవాదిని వెంబడించాను కాబట్టి. నువ్వు యేసుప్రభుని వెంబడిస్తే నువ్వు నరకానికి వెళ్ళవు, అపవాదిని వెంబడిస్తే నరకానికి వెళ్తావు. అపవాదికి నిర్ణయించబడింది నరకం, నీకు నాకు కాదు, దేవుని కుమారులకు కాదు, దేవుని పోలికలు సృష్టించబడిన వాళ్ళకు కాదు, అపవాది కోసం. కానీ ఎంత దురదృష్టం అండి, దేవుని పోలికలు సృష్టించబడిన మనం, దేవుని పిల్లలమైన మనం, మన శత్రువైన అపవాదిని వెంబడించి దేవుడైన యెహోవాను విడిచిపెట్టి, మన రక్షకుడైన యేసుప్రభుని విడిచిపెట్టి అపవాది వెళ్ళే చోటికి మనం వెళ్ళటం అంటే ఎంత ఎంత హీనమైన సంగతి అండి అది. అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అన్నాడండి, నిత్యాగ్ని అన్నాడండి. ఈ భూమి నివాసయోగ్యమైంది, క్రీస్తు యొక్క సంఘం నివాసయోగ్యమైంది, నరకం నివాసయోగ్యమైంది కాదండి. ఒక మనిషి ఆనందంగా బ్రతకడానికి దేవుడు నరకాన్ని ఏర్పాటు చేయలేదండి, వేదన పడటానికి దేవుడు నరకాన్ని ఏర్పాటు చేశాడండి.
ఎంతమంది ఇష్టపడతారు నరకానికి వెళ్ళటానికి? ఎవరు ఇష్టపడరండి. కానీ నరకానికి వెళ్ళటానికి ఇష్టపడం, కానీ నరకానికి వెళ్ళే జీవితాన్ని ఇష్టపడుతున్నామండి కదండి. నరకానికి వెళ్ళే జీవితాన్ని ఇష్టపడుతున్నాం, నరకాన్ని ఇష్టపడట్లేదు. కానీ ఆ జీవితాన్ని విడిచిపెట్టుకున్న రోజున మనం దేవుడితో పాటు పరలోకానికి వెళ్తామండి. దేవుడితో పాటు ఉండటానికి పరలోకానికి వెళ్తామండి. నేను ముగించేస్తున్నానండి, ఒక 4 మాటలు చెప్పి ముగించేస్తాను. ఒకటి, ఇంతవరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా యేసుప్రభుని నమ్ముకోకపోతే ఈవేళే అనుకూలమైన సమయం, యేసుప్రభుని నమ్ముకోండి. ఇక్కడ సువార్త చేసేవాళ్ళు ఎవరుంటే నిలబడండి ఒకసారి. సువార్థికులు నిలబడండి. సువార్థికులు ఇంతసేపు అక్కర్లేదండి. అదిగోండి, ఆయా పట్టణం నుంచి వచ్చిన సువార్థికులు ఉన్నారు. మీరు ఏ పట్టణం నుంచి వచ్చారో తెలీదు, అదిగో వాళ్ళు చూడండి. మీ సమీపంలో ఉండే, మీకు దగ్గరుండే, మీ ప్రాంతంలో ఉండే ఆ సువార్థికులను కాంటాక్ట్ చేయండి. వాళ్ళు తమతో పాటు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తారండి. వాళ్ళలాగే మిమ్మల్ని నరకానికి వెళ్లకుండా వాళ్ళు కాపాడతారండి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చారండి. వాళ్ళు చేసే సేవ మామూలు సేవ కాదండి, పరలోకపు సేవ చేస్తున్నారండి. కూర్చోండి. థ్యాంక్ యూ అండి బ్రదర్. ఒకవేళ మీరు ఎవరైనా సరే సువార్తకు లోబడిన వాళ్ళు ఉంటే ఈవేళే సువార్తకు లోబడండి, యేసుప్రభుని నమ్ముకోండి. 2, యేసుప్రభుని నమ్ముకుని ఒకవేళ ఎవరైనా ఆత్మ సంబంధమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఉంటే వాళ్ళు ఏవక్కర్లేదండి. నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఉంటే మారు మనసు పొందండి, జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. యేసుప్రభుని నమ్ముకుని అబద్ధాలు ఆడితే నిర్లక్ష్యం చేశావు, యేసుప్రభుని నమ్ముకుని మోసంలో బ్రతుకుతే నిర్లక్ష్యం చేశావు, యేసుప్రభుని నమ్ముకుని అక్రమంగా బ్రతుకుతే నిర్లక్ష్యం చేశావు. అలాంటి యొద్దు. 3, నిజంగా మనం యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళైతే నమ్ముకున్న వాళ్ళని ఆయన రాజ్యంలో తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామండి. ఈయన నమ్ముకోలేదు, ఎక్కడికి వెళ్ళిపోతాడండి ఆయన? రేపొద్దున నరకానికి వెళ్ళిపోతాడు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను నమ్ముకున్నవాడిని నేనేం చేయాలండి? ఆయన కాపాడాలండి. ఇప్పుడు ఎవరైనా ప్రమాదాలు ఉంటే మనం ఏం చేస్తాం? వాళ్ళని కాపాడుతామండి. ఎవరిల్లన్నా అగ్నిలో కాలిపోతుంటే మనం వాళ్ళు రక్షిస్తామండి. మరి ఆయన నరకానికి వెళ్ళిపోతుంటే రక్షించొద్దా? ఒక్క వచనం చదివి ముగించేసుకుందామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతానండి. నా సహోదరులారా, మీలో ఎవడైనానో సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. నేను పరలోకానికి వెళ్తున్నాను. అయితే ఈ నా సహోదరుడు బాప్తిజం పొంది ఈ సంఘంలోకి వచ్చి నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాడు. అతన్ని తప్పించడం మన బాధ్యత. కాబట్టి సువార్త ప్రకటించడం అనేది చిన్న విషయం కాదండి. అందరికీ సువార్త అందాలి, అందరూ రక్షించబడాలండి. ఈరోజు మన పాఠం ఏంటండి? పాపుల నాశనం. పరిశుద్ధాత్ముడు 2 భాగాలు చేశాడండి పాపుల్ని. 1, అసలు సువార్తకే లోబడినోళ్ళు. 2, సువార్తకి లోబడి దేవుని ఎరగనోళ్ళు. నరకం అతి భయంకరమైందండి. మనం ఎవ్వరూ ఆ నరకానికి వెళ్ళకూడదని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. దేవుడు అదే కోరుకుంటున్నాడండి. మనందరం పరలోకానికి వెళ్ళాలి. ఆ తర్వాత 3 పాఠాలు కూడా పరలోకాన్ని గురించి ఆలోచిద్దామండి. యేసు ప్రభుని నమ్ముకోకపోతే దయచేసి ప్రభుని నమ్ముకోండి. యేసు ప్రభుని నమ్ముకుని జీవితాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. ఒకవేళ నువ్వు నిజంగా యేసు ప్రభుని నమ్ముకుంటే నీ సహోదరుడు ఎవరైనా ప్రభుని నమ్ముకున్నాడు అయితే అతన్ని ప్రభు దగ్గర తీసుకురా. అలా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామండి. అందరూ కొందరండి.